మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఇంత చక్కటి దివ్యమైన ఈ జ్ఞాన మార్గాన్ని, ధ్యాన మార్గాన్ని అందించిన మనందరి పరమ గురువు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ కి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ప్రతిరోజు కూడా ఎంతో చక్కగా అద్భుతంగా మన యొక్క ప్రయాణం ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన జ్ఞానం తెలుసుకుంటూ మనం ఆచరిస్తూ ఇంకా గొప్పగా ఎదగడానికి ఎంతో తోడ్పడుతుంది మాస్టర్స్ ఈ యొక్క జర్నీ. ఈ రోజు మనతో వాణి మేడం గారు పామూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి వచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం ని సదర్వంగా మన జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఇప్పుడు దాకా ఎంతో చక్కగా మీరందరూ కూడా ధ్యానం చేశారు. సో బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్స్ అందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు మాస్టర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు. సో మాస్టర్స్, నా పేరు వాణి, నేను ఉండేది పామూరులో మాస్టర్స్. నేను ఈ ఒక మెడిటేషన్ కి ఆనాపానసతి అనే ఈ ఒక ధ్యానానికి నేను 2007లో వచ్చాను మాస్టర్స్. సో దానికన్నా ముందు నేను బాబా ఒక డివోటీ. సో చిన్నప్పటి నుంచి నేనేమంత భక్తురాలని కాదు, నాకు అంతే భక్తి ఏం లేదు. కానీ నేను అనుకునేదాన్ని, మనకు మనసు మంచిగా ఉండాలి కానీ దేవుని అనుకోం. కానీ దేవుడు మనము చెడు అన్ని చేసేసి దేవుడా అంటే దేవుడు మనకి భక్తి ఉండంగానే మనకు అన్ని ఇచ్చేస్తాడా ఏంటి అని చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని. కాబట్టి మనం మంచిగా ఉండాలి, మంచి పనులు చేయాలి. కానీ ఆ భక్తి లేకపోతే దేవుడు ఏమైనా మనల్ని శిక్షిస్తారా ఏంటి? సో మంచి గుణం ఉండాలి అనేది నేను అనుకునేదాన్ని. సో అందుకని అంత పూజ గాని అంత ఇదేం ఉండేది కాదు. మా అమ్మ మంచి భక్తురాలు. సో మా అమ్మ జీవితంలో ఆమె చాలా కష్టాలు పడింది. నేనేం పడలేదు, ఎందుకంటే మా అమ్మ నాన్న నన్ను బాగా చూసుకుంది. కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు. సో నేను అనుకునేదాన్ని, అవును భక్తిగా ఉండి నువ్వు ఏం సాధించినావు? రోజంతా పూజ చేస్తున్నావు కదా, రోజంతా ఇంతలా ఉన్న భక్తి, ఇంతలా ఉన్న పూజలు చేస్తూ ఉన్నావు అంటే మా ఇంట్లో అంత ఆ, ఆ, దేవస్థానంలో ఉన్నంత నీట్నెస్, అంత ఆ అక్కడ ఎలా అయితే ఆ పూలతో ఎంత డెకరేషన్ చేస్తారో అంత ఇదిగా మా ఇంటి దగ్గర ఉండేది. ఏ పండగలు చేసినా కూడా మా అమ్మ అంత ప్రమాణంగా చేసేది. మా ఇల్లు అలా ఉండేదని. సో అందరూ కూడా చాలా మా అమ్మని చాలా పొగిడేవారు. సో ఫుడ్ లో కానీ ఏ తక్కువ లేదు అసలు. అన్ని కూడా నాకు అన్ని రకాలుగాను హ్యాపీగా ఉండేది. కానీ వాళ్ళు కష్టాలు పడ్డారు. సో నేను అనేదాన్ని అనమాట, మరి ఇంత చేస్తూ మరి ఎందుకు మీరు ఇన్ని కష్టాలు పడుతున్నారు? ఎందుకు ఇంత ఇబ్బంది? మరి దేవుడు ఏం చూడటం లేదా? దేవుడు ఏం కనికరించటం లేదా? మీకు ఏం ఆయనకేం వినిపించటం లేదా ఏంటి? సో మా అమ్మ నాన్న అనేవాళ్ళు, నీకు అర్థం కాదు, ఈ వయసులో నీకు చెప్పిన అర్థం కాదు. సో చేస్తుంటే మాకు తెలిసే అది ఏంటి ఏం లేదు. కానీ ఎప్పుడైతే నేను పరిస్థితులు వచ్చినాయి అలా, సో వచ్చినప్పుడు సో నేను సరే ఏంటో అసలు ఈ భక్తి ఏంటో అంటున్నారు చూద్దాము అనేసి అప్పుడు నేను ఆ ఒక భక్తిలో ఎప్పుడైతే నేను ఉండడం జరిగిందో అప్పుడు ఎప్పుడు భావాన్ని అనుకుంటూ స్మరిస్తూ ఆయన నామాన్ని స్మరిస్తూ ఎవ్రీ టైం ఆయన ఫోటో పెట్టుకుని ఆయన కళ్ళల్లో చూస్తూ అలా ఎప్పుడైతే నేను కనెక్ట్ అయ్యానో అప్పుడు అర్థమైంది, ఓహో భక్తి యోగం అంటే ఇదా. ఒక భగవంతుడికి ఒక భక్తుడికి ఉన్న అనుబంధం ఇదే, ఇంత అద్భుతంగా ఉంటదే. ఆడ జరిగినా జరగకపోయినా, ఆయన చేసినా చేయకపోయినా, మన జీవితం సమస్య తీరినా తీరకపోయినా అది ఎంత హృదయంలో ఆ అనుభూతి, అబ్బా ఇంత బాగుంటదే అసలు, ఓ ఇదా దీని రహస్యం. అందుకో వాళ్ళ జీవితంలో అన్ని కష్టాలున్నా ఆ ఒక ఆయన అనుకునే తలికి వాళ్ళకి మనసులో ఒక ప్రశాంతత వస్తదే అనేది అక్కడ నేను నిజంగా మాస్టర్స్ ఆ భక్తి యోగంలో అద్భుతమైన నిజంగా అన్నమయ్య వెంకటేశ్వర్లు మధ్యలో ఉన్న ఆ అనుబంధం ఏంటి, ఆ భక్తులు ఎందుకు వాళ్ళంత త్యాగం చేస్తున్నారు ఆ భగవంతుడు కోసం, ఎందుకు తన్మయ అవుతున్నారు, ఎందుకు ఆంజనేయ స్వామి రాముడు అని అంతగా ఇదవుతున్నారు అనేది నేను నిజంగా అనుభూతి పొందాను ఆ ఒక షిరిడి బాబాతో. అలా నేను కూడా ఆయనలో మమేకమైన ప్రత్యక్షణమైన అన్ని చోట్ల నాకు కనిపించేవాళ్ళు. ఓ వాళ్ళు వింటున్నారు, వాళ్ళు శరీరం ఉండాల్సిన అవసరం లేదు, మనం ఎలా హాస్టల్ మాస్టర్స్ అంటున్నామో వాళ్ళు ఉన్నారు.
సో ఎప్పుడైతే మనం సరెండర్ తో వాళ్ళతో కనెక్ట్ అవుతామో వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. సమస్యలు తీరుతుందా అంటే లేదు, బలం ఇస్తారు, శక్తి ఇస్తారు. సో సమస్యల్ని ఎదుర్కొనేది, ఏ రకంగా ఏది ఉన్నా లేకున్నా ఎలా తృప్తిగా ఉండాలి అనేది నిజంగా అద్భుతంగా ఆ ఒక భక్తి యోగంలో నేను అనుభూతి చెందిన మాస్టర్స్. సో నాకు ఎప్పుడైతే బాబా పుస్తకం చదివేటప్పుడు అక్కడ బాబా చెప్తున్నాడు అందరూ అన్ని కోరికలు ఎంతసేపు నాకు పెళ్లి కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, మళ్ళీ దీనికోసమే మా దగ్గరికి వస్తున్నారు. కానీ మా దగ్గర అనంతమైన ఆత్మ జ్ఞానం ఉంది, ఎవరూ రావడం లేదు దానికోసం. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, అవును బాబా నేను కూడా వీటి కోసం వచ్చాను ఇక్కడ. కానీ నాకు అర్థమైపోయింది ఏంటి జీవితము అని. సో ఆత్మజ్ఞానం కావాలి, నీ దగ్గర ఏ ఆత్మజ్ఞానం అయితే నీ దగ్గర ఉందంటున్నావు బాబా నాకు అది కావాలని. ఎందుకంటే ఈ కోరికలు ఒకటైపోతే ఇంకోటి, ఇంకోటి అయిపోతే ఇంకోటి, ఇది ఎప్పటికీ ఇది తీరదు. ఒక సమస్య అయిపోతే ఇంకోటి వస్తుంది, ఇంకోటి అయిపోతే అడుక్కుంటున్నాయి ఎందుకు బాబా అడుక్కోవడం, దానికోసం మీరు ఎంతసేపు మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు, కాబట్టి అవసరం లేదు బాబా. నాకు అర్థమైంది నాకు ఆత్మజ్ఞానమే కావాలి, ఆ దారి ఏంటి, ఎలా తెలుసుకోవాలి, నేను ఎలా ఆ ఒక మీ అందరూ పొందిన స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి నేను పొందాలనుకుంటున్నప్పుడు అప్పుడు ఎగ్జాక్ట్ దీంట్లోకి వచ్చిన మాస్టర్స్ ఆనాపాన సతి ధ్యానం పరిచయం అవడం. సో ఆ రకంగా ఈ మార్గంలోకి రావడం జరిగింది. అప్పుడు నాకు కొన్ని అనుభవాలు భక్తి యోగంలోనే జరిగినాయి. అంటే నాకు తెలియదు ఈ సూక్ష్మ శరీరం బయటికి, నేను దేహమేమో అనుకో భయపడిపోయేది. అనుకోగానే అలా బాడీ వెళ్ళిపోయి మళ్ళీ నేను లేవంగానే బాడీ వచ్చేది కాదు, టక్కున ఏదో దూకినట్టు అనిపించేది. సో నాకు తెలియదు కదా ఇవన్నీ ఏం సూక్ష్మ శరీరం ఇవన్నీ ఎలా తెలుస్తుంది నాకు తెలియదు. సో అవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతున్న భక్తి యోగంలో ఉన్నప్పుడే కొంత కొంత, కానీ పూర్తిగా అవగాహన లేదు, దాని నాలెడ్జ్ లేదు, దాని జ్ఞానం లేదు. కాబట్టి ఏదో జరుగుతుంది కానీ ఏం జరుగుతుందో ఏమో తెలియడంలే. ఏంటి అసలు ఇది వాస్ట్ డిఫరెన్స్ అనేది నాకేం అర్థం కాదు. సో ఇంకా తెలుసుకోవాలి అసలు ఏంటి ఇదంతా, అసలు ఏమవుతుంది ఏంటి అని. అప్పుడు ఎప్పుడైతే నేను ఈ ధ్యానం మార్గంలో 2007 లో వచ్చానో అప్పుడు ఆల్రెడీ నేను ఫుల్ భక్తి యోగంలో మునుగున్నా, నాకు వేరే ఏమీ లేదు నా మైండ్ లో. నేను ఎలాగైనా సరే నేను చేరాలి, భగవంతుడు పాదాల దగ్గర చేరాలి, నాకు వేరే ఏ కోరిక లేదు, నాకు అవసరం లేదు, నాకు నీ చెంత కన్నా ఇంకేముంది ఆ స్థితిలో ఉన్నా నేను. ఇంకంతకన్నా ఏం కావాలి, ఇంకంతకన్నా ఆనందం ఎక్కడా ఉండదు. సో మీ దగ్గర ఉండేంత ఆనందం ఎక్కడ ఉంటది అసలు అని అలా ఫుల్ ఇదైపోయి ఉన్నా. సో అందుకని ధ్యానం లేక రాగానే ఏ ఆలోచనలు లేవు నాకు. సో ఆ ధ్యానంలో కూర్చోగానే అలా గంటలు గంటలు దాంట్లో మునిగిపోయింది. 8 hours 9 hours టైం తెలియదు. పని చేసుకోవడం ధ్యానం, పని చేయడం ధ్యానం, పని చేయడం ధ్యానం, అంతే. ఇంక ఇదే నాకు తెలుసు అనమాట. 1 year అలా చేశాను అనమాట. ఆలోచనలకి ఛాన్స్ ఇచ్చేదాన్ని, ఎప్పుడు శ్వాసను గమనించేదాన్ని. సో ఆ విధానం మనకి తెలిసిపోయింది, ఆలోచన వచ్చిందంటే కట్ చేసి శ్వాసని గమనించండి అని. సో ఆలోచన వస్తుంది, దాన్ని కట్ చేయడం, శ్వాస మీద గమనించు. సో రోజంతా ఒళ్ళి కళ్ళు మూసుకుంటే కాదు, కళ్ళు తెరిచినా కూడా, పని చేసుకుంటున్నా కూడా అనవసరమైన ఆలోచనలు వస్తే కట్ అంతే దాన్ని. ఎందుకంటే మనకు దానికి తెలుసు, మనకు విధానం దానికి. సో ఎమ్మటే అవసరమా నీకు ఈ ఆలోచన, అనవసరమైన ఆలోచన నీకు అవసరమా, కట్ అంతే. శ్వాసని గమనించేది దాన్ని. సో దాని ద్వారా నిజంగా అసలు ఎంత మార్పు, ఒళ్ళి శ్వాసని ఎప్పుడైతే మనం గమనిస్తున్నామో జరిగే మార్పులు అద్భుతం మాస్టర్స్. జ్ఞానం కుదురుతుందా కుదరదా అనేది తర్వాత సంగతి, ముందు మనం సాధన చేస్తున్నాం ఇక్కడ. ఎన్నో ఆలోచనలు సతమతం చేస్తుంది మిమ్మల్ని, ఎన్నో ఆలోచనల్ని ఎప్పుడైతే మనం ఎప్పుడైతే సాధన చేస్తామో, ఎప్పుడైతే శ్వాసని గమనిస్తామో ఆటోమేటిక్ గా మీకు 100,000 వచ్చినాయి అనుకోండి, కొంత తగ్గుద్ది, మీకు అర్థం కాదు, నాకు ఇంకా వస్తుంది అని అంటారు, కానీ కొంత శాతం తగ్గుంటది, మీకు తెలియదు. ఆమెను ఇంకా గమనించే కొంది ఇంకొంత శాతం తగ్గుద్ది ఆలోచన. అలా తగ్గి 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 ఒక రోజు ఎంత 50, మరి అంత శాతంలో 50% తగ్గిందంటే ఎంత గ్రేట్ మాస్టర్స్. 50% ఆలోచనలు వెళ్ళిపోయినాయి, 50% ఉంది. కానీ 50% పోతేనే ఎంత డిఫరెన్స్ వస్తుంది తెలుసా మన ఆలోచనలో. మన మన ఒక ఆ, ఏదైతే కోపం, ఈర్ష, కుళ్ళు, ఈ కుతంత్రాలు, ఇన్ని గుణాలు ఉంటాయి, అన్ని గుణాలలో చాలా మార్పు చెందుతుంది మాస్టర్స్. మన డిసిజన్ మేకింగ్ లో కానీ,
మన అంతకు ముందు నిద్రే పట్టదు మనకి. ఎలా పడుతుంది అన్ని ఆలోచనలతోటి సరిగ్గా? ఆ ఆలోచనలు చేసి 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 ఎప్పుడు నిద్రపోతామో కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే ఈ శ్వాసని గమనిస్తామో కొంతవరకు చేసి ఆమెను మన నిద్రలేకి. సో అందుకే అయ్యో నా ఆలోచన సున్నా కాలేదే అని భయపడగాకండి. ఆల్రెడీ సాధన చేశారు, ఆడ ఒక్కొక్క పర్సెంట్ తగ్గుతా వస్తుంది. సో ఇంకా శూన్యం అయిపోయిందంటే మీరు బుద్ధుడైపోతాడు, ఇంకేముంది. మీరు మహోతార్ బాబాజీ అయిపోతారు, మీరు ఒక షిరిడి సాయిబా అవుతారు. ఇంకా ఆలోచనలే లేదు, సున్నా అయిపోయింది అంటే ఇంకా అసలు అయిపోయింది, కథ అయిపోయింది, క్లోజ్. సో మాస్టర్స్ అందుకని ఇక్కడ మనం సాధన చేస్తున్నాము, అసలు గొప్ప మార్పు చెందుతాం మనము. మీరు ఎంతసేపు నేను ఎంటీ మైండ్ అవటం లేదు, నేను ఎంటీ మైండ్ అవటం లేదంటే కాదు, సహజంగా జరగాలి. ఎప్పుడు జరుగుతుంది? మీ గుణాలన్నీ అయిపోవాలి, కోరికలన్నీ పోవాలి, ఇవన్నీ జరగాలి. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయకండి, నేర్చుకుంటూ పోండి. సహజంగా ఏది వచ్చిందో మెరుగు. నిన్నటి నుంచి ఈ రోజు బాగున్నా, నిన్న నన్ను చంపేసినాయి ఆలోచనలన్నీ, ఈ రోజు అబ్బా ప్రశాంతంగా ఉంది, కొంతవరకైనా ఓకే అవుతుంది, ఓకే నేను నేను ఉండగలుగుతున్నా, బ్యాలెన్స్ చేసుకోగలను, చాలా మేలు కదా మనకి. సో బెటర్ జీవితం, అంతకుముందు వరస్ట్ జీవితంలో జీవిస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే శ్వాసని గమనిస్తామో మీరు ఎంత వర్స్ట్ నుంచి మీరు బెటర్ అవుతారు మాస్టర్స్. బెటర్ నుంచి గుడ్, గుడ్ నుంచి బెస్ట్. సో ఇలా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది మాస్టర్స్. అంతేగాని నేను అవ్వలేదు ఇంకా నన్ను ధ్యాన స్థితికి పోతున్నా లేదా, నాకు ఎక్స్పీరియన్స్ వస్తుందా రాలేదా అనేది అవసరమే లేదు. మీ స్థితి బట్టి ఆటోమేటిక్ గా వస్తుంది. మీకు స్థితే లేకపోతే ఎట్లా వస్తుంది మాస్టర్స్? చెప్పండి. మీరు శారీరక స్థితిలో ఉంటే నాకు అనుభవం కావాలంటే ఎట్లా వస్తుంది? మీరు మనసు స్థితి దాటకుండానే నాకు ఆత్మ అనుభవాలు కావాలంటే ఎలా ఉంటుంది? శారీరక స్థితి దాటాలి, మనసు స్థితి దాటాలి. నాకు అది అవ్వాలా, నేను ఇది అవ్వాలా, నా మోక్షం కావాలా, నా ముక్తి కావాలి, ఇన్ని కోరికలు పెట్టుకుంటే ఆత్మస్థితి ఎట్టొస్తుంది మాస్టర్స్? కాబట్టి మనం చేయాల్సింది చేద్దాము, ఆరాట పడితే అర్జెంట్ చేస్తే వచ్చేది కాదు ఇవన్నీ. కాబట్టి ఒకటి తర్వాత ఒకటి ఆటోమేటిక్ గా వస్తుంది. అది రావాలి అని కోరుకోగాకండి, ఏది రావాలో అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది నీ స్థితి బట్టి నువ్వు చేసే మంచి పని. అందుకే ధ్యానము దేనికి ఉపయోగం? పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది, నీ గుణాల్లో మార్పు తీసుకొని వస్తుంది, నీకు చెప్తుంది వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, నువ్వు ఎక్కడ మిస్టేక్ పోతుంది, నీ పిక్చర్ నీకు అద్దంలో బ్రహ్మాండంగా చూపిస్తుంది. నాయన నువ్వు మంచోడు అనుకుంటాడు, నువ్వు మంచోడు కాదు, నువ్వు కూడా అందరిలాగానే ఉన్నావు, చెక్ చేసుకో. సో నువ్వు సర్చ్ చేసుకోవాల్సింది సర్చ్ చేసుకో నువ్వు ముందు. అప్పుడు వస్తుంది నీకు ముక్తి మోక్షము, అప్పుడు వస్తుంది నీకు ఆత్మ దర్శనము, అప్పుడు దాకా నీకు లభించదు. సో ఈ ధ్యానము అంతకుముందు ఎవరైనా చెప్తే వినం. నువ్వు మంచోడి కాదు నాయన అంటే, నేను మంచోడిని కాదా, నేను ఇన్ని మంచి పళ్ళు చేస్తుండే అని అంటాం. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆటోమేటిక్ నోరు మూసుకుంటాం. ఎందుకు? మన సినిమా మనకు ఎగ్జాక్ట్ గా అనిపిస్తుంది. ఎక్కడ మనం ఈర్ష్యగా ఉన్నాం, ఎక్కడ మనం స్వార్థంగా ఉండం, మనకి ఎన్ని గుణాలు ఉన్నాయి. అప్పుడు వేరే వాళ్ళని మనం నిందిస్తామా? నిందించము. సో ఇక్కడ ఎప్పుడైతే మన గురించి మనకు అర్థమవుతుందో వేరే వాళ్ళు కూడా అర్థమైపోతారు మాస్టర్స్. సో ఇక్కడ ధ్యానంకి ఎందుకు వచ్చినామంటే గుణాలని పరివర్తన చేసుకోవడానికి వచ్చినాం ఇక్కడ మనము, దైవిక గుణాలని పెంపొందించుకోవడానికి వచ్చాం మనము. కాబట్టి మనం మారామా లేదా అని చెక్ చేసుకోండి, సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీ గుణాలు ఎలా ఉన్నాయి ధ్యానం చేస్తే అవి చెక్ చేసుకోవాల్సింది, ఇవి కాదు. ఎక్స్పీరియన్స్ ద్వారా ఏం రావు, అవి దేవుడు కనిపించింది ఏమొస్తుంది? సో గుణాలే మారలేదు, ఏం చేసుకుంటాం? కాబట్టి ఇక్కడ అందుకే మంచి కర్మలు చెయ్యండి, ధ్యానం చేస్తేనే సరిపోదు. ధ్యానంతో మంచి గుణాలు పెంపొందించుకోవాలి, మంచి కార్యక్రమాలు చేయాలి. మనం ఎప్పుడైతే ఇవన్నీ చేస్తామో ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మీరు ఇక్కడ మనం సరి అయిపోతామో ఆటోమేటిక్ మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాం, ఏ ప్రయత్నం లేకుండా వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనము ఈ శ్వాసని గమనించడం ద్వారా మనకి ఎరుకొస్తుంది, నేనేం ఆలోచిస్తున్నా, ఇది కరెక్టేనా రాంగా. చూడండి, ఒక శ్వాసని గమనిస్తే అది మనము ఎరుక లేకుండా జీవిస్తుంటాం. ఏదో ఆలోచన పుట్టింది చేసేస్తాను,
నాకేమనిపిస్తుంది నేను చేయాలి, నాకు కోపం వచ్చింది నేను తిట్టేస్తున్నా, నాకు ఈర్ష్య కలిగింది నీతో ఫైట్ చేసేస్తున్నా అంటే ఎరుక లేకుండా పనులన్నీ చేసేస్తున్నా. ఏమో నాకు అనిపించింది నేను చేసిన, నాకేం తెలుసు, నా లోపల అట్ట అనిపించి నేను చేసేస్తాను. మరి అట్టే మనం అందరూ, నేను కూడా అట్టే చేస్తాను, నాకు తెలియదు ఏది రైట్ రాంగ్, ఎందుకు నాకు కోపం వస్తుంది, ఎందుకు నేను తిడుతున్నా, ఎందుకు ఫైట్ చేస్తున్నా అందరితోటి, ఎందుకు నేను ఇట్లా బిహేవ్ చేస్తున్నా, నాకు ఎందుకు ఇంత ఆవేశం వస్తుందో నాకు కూడా తెలియదు మాస్టర్స్. ఈ ధ్యానం రాకుండా ముందు నాకు తెలియదు. ఏమో నా లోపల అనిపించి నేను చేసేస్తున్నా. నేను ఇప్పుడు ఆపమంటే నేను ఎట్ట ఆపగలుగుతా, కోపం వచ్చింది నేను రియాక్ట్ అయిపోయినా, వద్దు అంటే నేను ఎట్ట ఆపుతా, నాకు తెలియదు కదా ఎలా ఆపాలి దాన్ని. సో మా అమ్మ వాళ్ళు అనేది, నీకు ఎందుకు అంత కోపం, ఆడదని ఎందుకు నీకు అంత ఆవేశం అని. అవును మరి నేర్పించండి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలా, మరి కోపం వద్దు అంటే ఎట్టా, వద్దు వద్దు ఓకే, ఈ గుణం ఉండకూడదు, ఎట్టా దాన్ని మనం పోగొట్టుకునేది, ఉండకూడదు అని చెప్తున్నారు, ఇది మంచిది కాదని అంటున్నారు, కానీ ఎలా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, దాన్ని ఎలా మనం ఇది చేసుకోవాలనే విధానం ఎవరైనా నేర్పించారా మాస్టర్స్ మనకి. చెడు పనులు చేయగాకు అంటారు, మరి మనసులో ఏర్పడుతుంది, మరి అతను ఏం చేయాలి, మనసులో ఏర్పడినప్పుడు చేసేస్తాడు. మరి దాన్ని లేదు ఏ రకంగా వచ్చినప్పుడు దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, దాన్ని ఎట్లా ఇది చేసుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా తనను తను ఇది చేసుకోవాలి, మరి ఆ ప్రక్రియ తెలిసి ఉండాలి కదా మనకి. కాబట్టి ఇక్కడ ఒళ్ళి చెబితే ఎలా మార్చుకోగలుగు, ఎందుకంటే ఎన్నో జన్మనిచ్చిన సంస్కారంతో వచ్చిన్నాం మనం, ఆ ఒక గుణాలతో తెచ్చుకొని అది ఈజీగా పోద్దా ఏంటి, పోదు. సో లోపల ఆటోమేటిక్ గా బయట అది ప్రభావితం చేస్తుంది మాస్టర్స్. సో నాకు ఎంత కోపం అంటే అంత కోపం, చాలా కోపం మామూలుగా ఉండదు. కానీ ఏదైనా వచ్చిందంటే మాత్రం ఇంకా అయిపోయినట్టే, ఇంకా ఏదేది అనాలో ఏమేం చేయాలో, ఇంకా ఆ కోపంలో ఏమంటానో ఏం మాట్లాడుతానో వాళ్ళకి ఇంకా ఏం ఇదైపోతారో కూడా నాకు తెలియదు, ఇంకా అనాల్సింది అన్ని అనేసేదాన్ని, ఆ లోపల ఉండే అవన్నీ ఏదేది అనాలో మొత్తం అనేసేదాన్ని. కానీ తర్వాత కూర్చొని బాధపడేది, అయ్యో అనవసరంగా అంటిని, అయ్యో వాళ్ళు ఏమనుకుంటుండ్రో తల్లా, ఇప్పుడు నేను ఏం చేయాలి, సారీ అంటే పోతుందా మాస్టర్స్ ఏమన్నా, సారీ నేను అనేసాను మిమ్మల్ని అని సారీ అని చెప్పేస్తే అవి వస్తాయా బ్యాక్, చెప్పండి. వాళ్ళ మనసు ఎంత నొప్పి పడి ఉంటారో, ఎంత ఇదైపోయింటారో, మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయగలుగుతారో చేయలేరో, అది మాట తీసుకోగలుగుతారో తీసుకోలేరో, వాళ్ళని ఎంత హర్ట్ చేసి ఉంటారో రిలేషన్షిప్ బ్రేక్ అయి దాన్ని అతికించగలుగుతామా మాస్టర్స్. సో చూడండి, నేను కావాలని అనాలని ఏం అనిపించలేదు, ఆ కోపంతో వచ్చేస్తుంది, ఏం చేయాలి, ఆ కావాలని రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవాలని మనకు థాట్ ఉండదు, కానీ ఆ మూమెంట్ లో వచ్చే కోపానికి మనము అక్కడ రియాక్షన్ చూపిస్తాం, కానీ పశ్చాత్తపడితే లాభం ఏముంది మాస్టర్స్, కథ అయిపోయిందా, ఏది జరగాలో నష్టం జరిగిపోయింది, ఇప్పుడు అది బ్యాక్ తీసుకోవాలంటే నువ్వు ఎంత సారీ చెప్పినా లేదులే నీ లోపల ఉంది కాబట్టి నువ్వు అనేసినావు, నీ లోపల ఉండింది నీ లోపల పెట్టుకొని ఉండవు కాబట్టి నువ్వు అన్నవు 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 అని బట్టి ఏం మాట్లాడతాం మనం. కాబట్టి ఎన్ని సమస్యలకి కారణము ఇదే, మనం బ్యాలెన్స్ మనకు తెలియదు మన గురించి ఎలా వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆ ఒక కోపాన్ని ఆ చెడు గుణాలని ఎలా మనము మంచి గుణాలుగా పరివర్తన చేసుకోవాలి, ఆ వచ్చి మంచి దైవిక గుణాలు మనలో కలిగి ఉండాలి అంటే, నిరంతరం అంత ఎరుకుతో ఉండాలి అంటే అది తెలియదు మనకు అవన్నీ కూడా, నాకైతే అసలు తెలియదు నాకు అవి. సో నాకు ఏదైనా అర్జెంట్ ఎక్కువ, ఆత్రత ఎక్కువ, ఏదైనా అన్నం పెట్టేసిందంటే ఒక్క నిమిషంలో ఇంకంత అది వేడిగా కాలుతుందని నేను పట్టించుకునేదాన్ని, అంటే మింగేసేదాన్ని, సెకండ్ వాళ్ళు కలుపుకొని లోపల నేను తినేసేదాన్ని, ఫుడ్ అంతా తినేసి గమ్మున కూర్చొని మా అమ్మ ఏ నేను ఇప్పుడే కదా నీ ప్లేట్లో ఎంత పెట్టింది ఏందనేది, అంతే ఆకలేసి నేను మింగేసి అంత అయిపోయింది. అంటే ఎలా ఉండాలి, ఏ రకంగా దాన్ని ఇది చేయాలి అనేది కూడా తెలియదు మాస్టర్స్, అందుకే పత్రిక అంటాడు మాట్లాడేది తెలియదు తినేది తెలియదు, ఆ ఏ రకంగా ఉండేదే తెలీదు, మళ్ళా నేను మనిషిని, నేను మానవుడిని, నేను ఇది అది అని చెప్తాను, కానీ అసలు ఒక ఒక హ్యూమన్ బీయింగ్ గా ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలా, ఎలా ఉండాలా, ఎలా బ్రతకాలా, జీవితం విధానమే తెలియనప్పుడు మనం అందరం ఎలా చూడండి, జీవితం ఎంత వ్యర్థంగా జీవిస్తూ ఉంటాం, జీవితాన్ని సర్వనాశనం చేసుకునేది మనమే, ఎందుకంటే మనకు తెలియదు. సో అందుకే ఈ ధ్యానంలోకి వచ్చినాక చిన్నప్పటి నుంచి నేను చేసిన తప్పులన్నీ కనిపించాయి,
అయ్యో నేను ఇంత ప్రవర్తించినా ఇట్టున్నానా, నా గుణం ఇలా ఉండిందా, నేను ఇంత ప్రవర్తించానా అని నాకే సినిమా కనిపిస్తుంటే అబ్బా ఏంద్రా దేవుడా చూడు, అంటే మనకి ఎరుక లేకపోతే ఇంత ఉందా, కానీ ఎరుక లేకొచ్చినాక అబ్బా ఇన్ని మిస్టేక్ చేసినట్టు, ఎన్ని జన్మలు ఎన్ని మిస్టేక్ చేసినా నేను, తెలిసి తెలిసి ఈ జన్మలో ఇన్ని మిస్టేక్స్ చేసిన. సూక్ష్మంగా ఉంటుంది, మనం అనుకుంటే అదేం పెద్ద తప్పేం కాదని. నేనేం చెప్పలేదు కదా, పొడసలేదు కదా, నేనేం చేయలేదు కదా, ఏముంది. కానీ మాస్టర్స్ ఎన్నో తెలియకుండా సూక్ష్మంలో కూడా ఎంతో తప్పులు చేసి, నేనేం సైకో కాదు, నేనేం శాడిస్ట్ కాదు, అని నేనేం హత్యలు చేయలేదు. కానీ మనం ఎన్నో తెలియకుండానే సూక్ష్మంగా ఎంతో మందిని మాటల ద్వారా, చేష్టల ద్వారాను, స్వార్థంతోనో, చిన్న చిన్న ఈర్ష్యతోనో, ఈగోతోనో ఎక్కడో ఒక దిక్కు మనం ఎన్నో మిస్టేక్స్ చేసుకుంటాం. ఈ ధ్యానంలో సూక్ష్మం కూడా కనిపెట్టి చూపిస్తుంది అనమాట. అవునా నువ్వు తప్పు చేయలేదా, ఈడ చేయలేదా నువ్వు అని చెప్పి అది భలే చూపిస్తూ ఉంటుంది అనమాట. చిన్న మార్పును కూడా చూపిస్తుంది అనమాట. కాబట్టి తెలవడం గ్రేట్. ఇప్పుడు తెలియకుండా తప్పులు చేసుకుంటా పోతుంటాం. నేను చేయలే, నేను చేయలే, 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 ఇదేం పెద్ద తప్పేం కాదులే. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో తెలిసిపోతుంది అనమాట. ఓ ఇది కూడా తప్పే. ఓకే. సో తెలిసింది, సో మారడానికి టైం పట్టొచ్చు. కానీ తెలిసింది కదా, అది గ్రేట్ కదా. తెలియకపోతే అసలు నువ్వు మారవు కదా. అసలు నువ్వు మార్చుకుంటావా, అసలు లేదు. అసలు ప్రయత్నమే చేయం మనం. మనం అదే బిహేవియర్ కొనసాగుతుంది చచ్చిపోయేంత వరకు. కానీ ఎప్పుడైతే తెలిసింది, ఈ తప్పు అని నీకు అర్థమైంది, మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సమయం పట్టచ్చు. ఒకరేమో ఎమ్మటే మార్చుకుంటారు, కొంతమందికి సంవత్సరాలు కూడా పడుతుంది. కానీ తెలవడం చాలా గ్రేట్. అందుకే ధ్యానం ద్వారా లాభాలు, కోట్లాన లాభాలు. చిన్న మార్పు జరిగినా కూడా ఎంత అద్భుతం మాస్టర్స్. సో ఆ చిన్న చిన్న మార్పులను గమనించండి. రోజుకు రోజుకి నువ్వు శ్వాసని గమనించే కొద్ది మీరు, నేను అవ్వలేదే, నేను ధ్యానంకి వెళ్ళలేదే, నేను శూన్యం జరగలేదే అనేది పాయింట్ వదిలేసేయండి అసలు. అది అది జరగాల్సిన రోజు అది ఆటోమేటిక్ గా సహజంగా జరగాలి మాస్టర్స్. అదేదో మీరు కూర్చుంటే నేను ధ్యానంలోకి వెళ్ళిపోవాలంటారు రాదు మాస్టర్. కాబట్టి ఇక్కడ ప్రయత్నిస్తూ సహజంగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఎప్పుడు జరుగుతుంది, ఏ మినిట్ జరుగుతుంది, ఏ క్షణం జరుగుతుందో ఎవరికి తెలియదు మాస్టర్స్. సో ఇక్కడ మనం దానికోసం మనం ఇక్కడ సాధన చేస్తున్నాం అంతే. సాధన చేస్తా పోతా ఉంటాం. సాధన చేసే కొద్ది అనవసరాలన్నీ ముందు పోతాయి, వాషౌట్ చేసేస్తాయి. అనవసర ఆలోచనలన్నీ మీకు తగ్గించేస్తూ ఉంటాయి. మీ గుణంలో మీరు ఏది మార్చుకోవాలో మీకు తెలుస్తుంది. మీరు గుణాలలో పరివర్తన చెందుతూ ఉంటారు. అంతమంది మీ బిహేవియర్ వేరు. ధ్యానం రాకముందు నా బిహేవియర్ చాలా వేరు, అసలు టోటల్ గా వేరు. అసలు నాకేం అర్థమయ్యేదే కాదు. ఎవరు ఏం చెప్పినా కూడా అస్సలు అవగాహన అయ్యేది కాదు. వాళ్ళు ఒకటి చెప్తే నేను ఇంకోటి చెప్పేది. సో వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో కూడా నాకు తెలిసేది కాదు. వాళ్ళు నన్ను టీజ్ చేస్తున్నారు కూడా నాకు తెలిసేది కాదు. వాళ్ళు టీజ్ చేస్తున్నారు, నన్ను ఎత్తాలు చేసి మాడుకుంటున్నారు అనే విషయం నాకు తెలియదు. మా పేరెంట్స్ అనేవాళ్ళు, అయ్యో నేను తిక్కదానిలాగా చూస్తున్నారు వాళ్ళు నీ మాటలకి, నీకేమో అర్థం కావడం, నువ్వేమో వాళ్ళు అడిగితే కానీ సమాధానాలు చెప్తావు. అవునా అని అనేదాన్ని. సో అంత ఇదిగా ఉండేదాన్ని, అంత అజ్ఞానంగా, అసలు అంత ఏం నాకు తెలియదు. నా చుట్టూరు జరిగేది కూడా నేను అసలు పట్టించుకునేదాన్ని, నేను గమనించేదాన్ని కాదు అంతలా ఉన్నా. నాకు ఏదైతే ఉందో ఆ దాంట్లోనే నేను మునిగిపోయేది. పెయింటింగ్ వేస్తుందంటే పెయింటింగ్ లోనే మునిగిపోయేదాన్ని. పక్కన మా ఇంట్లోకి ఎవరు వచ్చారా పోయారా అనేదానిలో గమనించేదాన్ని. సో అలా ధ్యానం రాకముందు అసలు మాట్లాడేది కూడా నాకు చేత కాదు. ఏది పెడితే అది మాట్లాడేస్తాను. సో అందరు నా లాంగ్వేజ్ చూసి నవ్వేవాళ్ళు. ఏంటబ్బా ఈ అమ్మాయి ఏదేదో మాట్లాడేస్తే, అసలు అమ్మాయికి ఏం మాట్లాడుతుందో తెలుసా, కనీసం దాని పదాల మీనింగ్ తెలుసా ఈ అమ్మాయికి. నాకు తెలియదు మీనింగ్లు కూడా ఇది. ఏ పదం ఆ పదం వాడేసింది. వాళ్ళు పక్క 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 నవ్వేవాళ్ళు ఆ పదాలు విని. ఈ అమ్మాయి ఏ పదం అంటే అది వాడేస్తా ఉంది, ఈ అమ్మాయి ఏంటి అసలు అనేసి. సో ఆ తర్వాత నాకు మా ఫ్రెండ్స్ చెప్పేవారు, నీకు తెలుసా ఏం పదం వాడేవాను అంటే, ఏం పదం వాడినా ఏముంది దాంట్లో అంటే, ఆయన ఏంది అసలు వాడకున్న పదం వాడేవాడు, ఆ పదంలో ఇంత మీనింగ్ ఉందా, అయ్యో నాకు తెలియదు అనవసరం, వాళ్ళు ఎవరో పలుకుతుంటే నేను బలికేసాను. నాయన ఇంత అంటే ఆ పదాలలో అంత ఇది ఉంటది అనేది నిజంగా నాకు తెలిసింది మాస్టర్. సో అలా ఏమైతుందిలే అంటే అనే కేర్లెస్ గా దాన్ని మార్చుకునేదాన్ని కాదు.
కానీ ఎప్పుడైతే ధ్యానం వచ్చినానో, అమ్మో, మాట్లాడే ప్రతి మాట చాలా ఇంపార్టెంట్. అమ్మో, ఇదే మన నుదిటి రాత. ఏది మనం పలుకుతున్నామో అది మనకే వస్తది. ఏ పనులు మనం చేస్తున్నామో అది మనకే వస్తది. మనం ఎవరినైనా దిగినా అది నేనే అనుభవించాలి. నేను ఎవరితోనే ఈర్ష్యపడినా అమ్మో అది నేనే అనుభవించాలి. నేను ఎవరికైనా మోసం చేసినా అది నాకే వస్తుంది అనేది విషయం నాకు అర్థమైపోయింది. ఇంకా మనం చేస్తామా మాస్టర్స్? అది రిటర్న్ నేనే అనుభవించాలి అని ఉంటే మనం మళ్ళీ ఎందుకు చేస్తాం? మనకు మనమే చేసుకుంటామా మాస్టర్? మనం ధ్యానం రాకుండా ముందు నేనేమనుకునేదాన్ని, వాళ్ళు బాగా బుద్ధి రావాలి, వాళ్ళు బాగా సిగ్గు రావాలి, వాళ్ళు బాగా గుణపట్టం రావాలి, తిట్టకపోతే ఎట్ట తిట్టాల వాళ్ళని బాగా అని నేను బాగా ఇది అయ్యేదాన్ని. ఎవరైనా తిడుతుంటే బ్రహ్మాండంగా తిట్టండి, బాగా తిట్టండి, లేకపోతే వాళ్ళ మాట వినరు, వాళ్ళు సామాన్యంగా ఇది గారు వాళ్ళు అంటే. ఆ తర్వాత ఇప్పుడు అర్థం అమ్మ, ప్రోత్సహించడం కూడా తప్పే తల్లే. ఇలాంటి వాటిలో అస్సలు మనం ఏలు పెట్టకూడదు. మనము చేతనైతే వాళ్ళకి మార్గం చెప్పాలి. చేతనైతే వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు సరేనైనా తప్పు ఎవరైనా చేస్తారు, ఏమీ పర్వాలేదు. ఇప్పుడు మేము తప్పు చేశాము, మాకు తెలీదు, ఇప్పుడు మేము మారాము, మీరు కూడా మారండి, ఏం పర్వాలేదు. తప్పు మళ్ళా తిద్దుకోవచ్చు. మనం వచ్చిందే దానికోసం, ప్రతిసారి నేర్చుకోవడానికే, ఆ దైవిక గుణాలను కలిగించడానికే, మన ఆత్మ గురించి మనం తెలుసుకోవడానికే మనం వస్తాం. కాబట్టి మిస్టేక్స్ జరుగుతుంది. నేను కూడా చాలా బోల్డ్ అంత మిస్టేక్స్ చేశాను. కాబట్టి ఏమీ పర్వాలేదు. ఇంకా మనం మార్చుకునేది ఉంది. ఎప్పుడు ఎవ్రీ టైం ది సోల్ వచ్చే వస్తది. కాబట్టి ఏమీ పర్వాలేదు. సో, మీరు దాన్ని అనుకోని ఇది చేసుకోకండి. చక్కగా ధ్యాన సాధన చేయండి. ఎప్పుడైనా మంచిగా ఉండడం నేర్చుకోండి. ఎప్పుడైనా మంచి గుణాలు కలిగి ఉండడం మనం నేర్చుకుందాం. మంచి పనులు చేద్దాము అని చెప్పేసి ఎప్పుడైతే ధ్యానం వాళ్ళ జీవితంలో పరిచయం చేశామనుకో, ఇప్పుడు మన జీవితంలో ధ్యానం వచ్చి రాబట్టే కదా మాస్టర్స్ ఎంత పరివర్తన చెందాం, ఎంత హ్యాపీగా ఉన్నాం. తిట్టుకుంటారు. ఒకప్పుడు ఎవరైనా నన్ను ఏమైనా చిన్న మాట అంటే అస్సలు తట్టుకునేదాన్ని కాదు. ఇంక వారం రోజులు అన్నం తినకుండా ఓ అని ఏడుపు ఏడుపు మా అమ్మ వాళ్ళ ఇంకా పట్టుకొని ఏడవాళ్ళ నీకు అసలు అయ్యో వద్దురాదా అన్నం తినరాదా అని. వాళ్ళు అన్నారు నన్ను, నేను ఒప్పుకోను అసలు. వాళ్ళు ఎందుకు అన్నారు? అసలు ఏం పట్టింది? వాళ్ళు ఎందుకు అనాలి నన్ను? నేను ఏం చేసా వాళ్ళకి? వాళ్ళ జీవితంలో నేను ఏం చేశాను వాళ్ళు అన్నారు? నేను అసలు ఒప్పుకోను, నేను తట్టుకోలేను దాన్ని అసలు అని. ఇంకా లోపల లోపల ఇంకా అసలు బాధ, వేదన, వాళ్ళకి శిక్ష పడాల్సిందే. నేను ఒప్పుకోను, వాళ్ళు మల జన్మలో కాదు వాళ్ళు అనుభవాల్సింది, నా కంటి ముందే ఇప్పుడు వాళ్ళు అనుభవించాలి అని. ఇంకా నేను ఎదురు చూసేదాన్ని అనమాట. ఎట్ట తప్పించుకుంటారు వీళ్ళు, వీళ్ళు ఏ రకంగా తప్పించుకుంటారు వీళ్ళు, వీళ్ళు తప్పించుకోవడానికి అస్సలు వీలు లేదు వీళ్ళు. ఎందుకంటే మనం జోక్యం చేసుకోలేనప్పుడు, మనం ఏమి చేయనప్పుడు వీళ్ళు ఎలా చేస్తారు ఈ తప్పు? కాబట్టి అసలు ఒప్పుకునేదే లేదు నేనని చెప్పేసి ఇంకా కాసుకోని ఉండేదాన్ని, ఎదురు చూసేదాన్ని అనమాట. లేదు సిచ్యువేషన్ రావాలా, వాళ్ళు బుద్ధన్న చెప్పాలి. సో అలా నేను ఎదురు చూసేదాన్ని అనమాట దానికోసం. అప్పుడు వాళ్ళకి అది జరిగినప్పుడు బాగా బుద్ధి వచ్చింది. నాకు చేశారు కదా, ఇప్పుడు బాగా శిక్ష పడింది, అట్టే జరగాలి వాళ్ళకి. అప్పుడు సాటిస్ఫై అయ్యేదాన్ని నేను లోపల. అప్పుడు దాకా అసలు సాటిస్ఫై అయ్యేదాన్ని కాదు. కానీ ధ్యానంలోకి వచ్చినాక ఇది నా గుణం కరెక్ట్ కాదు. రే అసలు ఒక జీసస్ సెలవు వేసినా కూడా ఫర్గివ్ దెమ్ అని చెప్పిండు. శత్రువుల్ని ఫర్గివ్ చేయి. అంత రక్తం కారుత అంత సెలలు కొడుతూ ఉంటే ఆ నొప్పి పడుతున్నది, అది కదా గొప్పతనం, అదే కదా గొప్ప గుణం ఉండాల్సింది. ఇదేంటి వాళ్ళు శిక్ష పడాలి, వాళ్ళు అనుభవించాలి, ఇదేంటి అసలు? అయితే ఇది తప్పు, ఇది చాలా తప్పు, నా గుణం కరెక్ట్ గా లేదు, నా గుణము వాళ్ళకి ఇంకా మంచిగా ఒకసారి తప్పు చేసిండ్రు, ఇంకా నేను ఫర్గివ్ చేయాలి, లేదు వాళ్ళు బాగుండాలి అని కోరుకోవాలి, కానీ శిక్ష పడాలి అనడం కూడా రాంగే నాది. సో సరే వాళ్ళు తెలియక ఏదో తప్పు చేసి ఉండొచ్చు, కానీ నేను ఒక జ్ఞానవంతురాలు కదా, ధ్యానం చేస్తున్నా కదా, ఇంకప్పుడు నాకి వాళ్ళకి ఇంకా ఏంటి తేడా? సో ఇది కదా మనం పెంచుకోవాలి. సో అలా నేను కోరుకోకూడదు. సో క్షమించాలి, వాళ్ళు తప్పు చేసినా, వాళ్ళు లేదు ఒకవేళ నా తప్పు లేకపోయినా, లేకుంటే ఏం జరిగినా మనకి ఫర్గివ్‌నెస్ ఉండాలి అంటే. వాళ్ళు బాగుండాలి అని కోరుకోవాలి, అందరూ బాగుండాలి అని కోరుకోవాలి కానీ వాళ్ళు నాశనం అని కోరుకోకూడదు. వాళ్ళు మనకు మోసం చేసి ఉండొచ్చు, అన్యాయం చేసి ఉండొచ్చు, కానీ త్యాగంలో ఫర్గివ్‌నెస్‌లో ఉండే గొప్పతనం భలే ఉంది మాస్టర్. ఆ దైవిక గుణాల్లో గాని నిజంగా ఆ గుణం కలిగి మనం అనుభూతి చెందితే అద్భుతం అంటే అద్భుతం మాస్టర్స్. ఎంత సాటిస్ఫాక్షన్, ఎంత తృప్తి మన హృదయంలో ఉంటది తెలుసా మాస్టర్స్. నిజంగా అందుకే గుణాలు నిజంగా అందుకే ఒక దేవుడు మనం ఎందుకైనా దైవంగా అని పూజిస్తాం. ఎందుకంటే ఆ గుణాలకి, ఆ అద్భుతమైన గొప్ప గుణాలు వాళ్ళల్లో
చూసే మనం ఒక సాయిబాబా గాని, మరి ఎంతో మంది పుట్టపర్తి బాబాలు గాని, మరి ఎంతో మంది గురువులందరినీ మనం ఎందుకు దైవంగా పూజిస్తాం? దేని చూసి మనం వాళ్ళు పూజిస్తున్నాం? ఆ గుణాలే కదా మాస్టర్స్. ఆ గొప్ప దైవిక గుణాల్ని చూసి మనం వాళ్ళని నమస్కరిస్తున్నాం, గౌరవిస్తున్నాం, ఆదర్శంగా తీసుకుంటున్నాం. వాళ్ళ జీవితంలో వాళ్ళు చెప్పింది పాటించాలి అని చెప్పేసి వాళ్ళని మనము అన్ని రకాలుగా మనల్ని వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటున్నాం. మరి ఏం చూసి మాస్టర్స్? దేని చూసి మరి? కాబట్టి నిజంగా మాస్టర్స్ ఆ గుణంలో ఉండే గొప్పతనం అది. కాబట్టి ఈ ధ్యానము ఏదో ఇది చేస్తది, లేకపోతే మనం ఏదో సిద్ధులు పొందుతాము, ఏదో మనకొచ్చేస్తది అయన్నీ కాదు మాస్టర్స్. నేను ఫస్ట్ అతనే అనుకునేదాన్ని. ఓ ధ్యానం చేసేస్తే నీళ్ళు పైన నడిచేస్తారేమో, గాలిలో తేలేస్తారేమో, అబ్బా! అన్ని శక్తులంతా మన చేతులకు వచ్చేస్తదేమో, మనం ఏమనుకుంటే అది అలా జరిగిపోతదేమో, మనం కోరికలన్నీ ఏ కోరిక అయినా నెరవేరుతదేమో అంటే అనుకున్న మాస్టర్స్ నేను నిజంగా. కానీ మాస్టర్స్ అది గాదు. ఏది జరగాలో అది జరుగుతది. సో, అవి కాదసలు. అయన్నీ కాదసలు. ఆ శక్తులు, ఆ సిద్ధులు అది గూడా వ్యామోహమే. సో, ఇవి కాదు. అయి రావచ్చు. మన ధ్యానం బట్టి ఆ సిద్ధత్వం అవన్నీ రావచ్చు. కానీ వాటి మీద కాదు మన ధ్యాస అంతా. మనము ఏ రకంగా ఉన్నాం? మన సమాజంలో ఏ రకంగా బతుకుతున్నాం? మనం ఏ రకంగా సమాజానికి ఉపయోగపడుతున్నాం? మనం నిజంగా స్వద్ధరంగా మన ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎలా ఉన్నాం? మన పక్కన వాళ్ళతో ఎలా ఉంటాం? మన జీవితంలో ఎంత మనము ఏ రకంగా జీవిస్తున్నాం? మన జీవితంలో ఎంత మనం పరిపూర్ణత తీసుకొనొచ్చాం అనేది చాలా ఈ మాస్టర్స్ ఇంపార్టెంట్. నాకు తెలియక ఫస్టు బుక్స్ అంతా చదివినప్పుడు, అబ్బా! ఎంత పవర్స్ సాధించిండ్రు. అమ్మో! ధ్యానం చేస్తే నాకు గూడా ఇంత పవర్స్ వస్తదేమో అని నేను గూడా ఆశపడ్డా. కానీ తర్వాత ధ్యానంలో అర్థమైంది. అది గూడా మనల్ని మాయలో భ్రష్టులు చేస్తుంది అని అర్థం. యోగ భ్రష్టులైపోతాం దానివల్ల. వాటిని ఉపయోగించుకున్నా గూడా స్వార్థంగా మనం తయారైపోతాం. గుణాలు భ్రష్టు పట్టిపోతాయి. అవన్నీ అనేది నాకు బాగా అర్థమైంది మాస్టర్స్. అందుకనే ఏసేసాం పత్రిజీ సార్ ఎప్పుడు గూడా వాటికి అసలు ప్లేసే ఇవ్వలేదాయన. ప్లేసే ఇవ్వలా అసలు. సో, వాటికి అతీతమైందనమాట. వాటన్నిటికి అతీతమైంది ఎప్పుడైతే నువ్వు సహజంగా నీ ఆత్మస్థితిలో ఎప్పుడైతే ఒక మనమే దేవుడు అని అంటాం. పత్రిక అంటారు వి ఆల్ ఆర్ గాడ్స్. ఎందుకు? నువ్వు దేవుడి నుంచి వచ్చినప్పుడు నువ్వు ఏమైతావు? నువ్వు దేవుడివే. సో, ఎప్పుడైతే నువ్వు అది గుర్తించు, నిన్ను నువ్వు గుర్తించు చాలు ఇంక అంతకని నీకేం గావాలా? అంతకన్నా ఏం కావాలో ఆ గుణాల్లో, ఆ దైవిక గుణాల్లో నువ్వు ఉన్నప్పుడు, అది నువ్వు నిన్ను నువ్వు గుర్తు చేసుకున్నప్పుడు, నువ్వు ఎవరు అసలు? ఆ ఎరుక కోల్పోయావు. ఆ ఎరుక తెచ్చుకొని అందులో ఉంటే ఇంక అయిపోయింది కథ. సో, దాని కోసమే మాస్టర్స్ మనం ఈ ఒక సాధన చేసేది. సో, గమనించడం ద్వారా మాస్టర్స్ మనము ఒక అవేర్‌నెస్ వస్తది మాస్టర్స్ మనకి. అంతకుముందు అవేర్‌నెస్ ఉండదు మనకి. ఎవరేది చెప్పినా విన్నట్టే ఉంటది. కానీ కరెక్ట్‌గా తీసుకోము. చూస్తూ ఉంటాం. కానీ నువ్వు చూస్తుండేది గూడా నువ్వు సరిగ్గా చూడటంలే. నువ్వు వింటున్నది గూడా నువ్వు సరిగ్గా తీసుకోవడం లేదు. ఎందుకంటే మనకు అవగాహన లేదు. అండర్‌స్టాండింగ్ లేదు. మనకసలు ఏంటనేది తెలీదు మనకి. సో, ఆ జ్ఞానం లేదు మన దగ్గర. మనం అనుకుంటున్నాం మనకు చాలా జ్ఞానం ఉంది అని. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చి, ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం, ఎప్పుడైతే ఆ సత్యం తెలుస్తదో అప్పుడు అర్థమైతది. ఓహ్! ఇన్ని రోజులు మనం కరెక్ట్‌గా లేమా? ఎప్పుడైతే ఏది సత్యం అని తెలుస్తదో మాస్టర్స్, అప్పుడు అర్థమైతది. ఓహో! నేను నేర్చుకోవాల్సింది చానా ఉందే, నేను తయారు కావాల్సింది చానా ఉందే, నేను పరివర్తన అవ్వాల్సింది చానా ఉందే అని మనకు అర్థమైతది మాస్టర్స్. సో, అందుకనే అందుకే పత్రిజ ఇక్కడ "నువ్వు మారు, నువ్వు మంచిగా ఉండు, నువ్వు మంచి కర్మలు జెయ్యి" అంటే ఇంక అందరూ ఇనింటే ఈ రోజు పాటికి ప్రపంచం ఎలా ఉండేది? మన పెద్దోళ్ళు జెప్తున్నారు. అందరూ జెప్తున్నారు. మన మతం జెప్తుంది. భగవద్గీతలో ఉంది. అన్నిట్లోనూ ఉంది మనకి.
కానీ నిజంగా అది చెప్పింది వినుంటే ఎవరు చెప్పడం లేదు మనకి. చిన్నప్పటి నుంచి భక్తి ఛానల్స్ ఎన్ని లేవు మనకి. ఎంతమంది మనకు చెప్పలేదు, ఇలా ఉండండి, ధర్మంలో ఉండండి, సత్యంలో ఉండండి, అహింసలో ఉండండి, కరుణ కలిగి ఉండండి, మంచి గుణాల్ని పెంపొందించుకోండి. ఎవరు చెప్పలా? ఎప్పుడు చెప్పలా? మీరు వినలేదా? మనం వినలేదా? మరి వినునింటే, అబ్బినింటే అందరూ అయిపోయే వాళ్ళు భూమి మీద. అసలు ఎంత బ్రహ్మాండంగా ఉండేదో. అందరూ ఆచరిస్తే బ్రహ్మాండంగా ధర్మం వెరసిల్లు నింటే ఇక్కడ హింస అనేది భూమి మీద ఉండేది కాదు. అప్పుడు ఈ భూమి స్వర్గంగా మారుండేది. కానీ వింటేనే అయిపోతే ఇంకేముంది మాస్టర్స్. అప్పుడు కృష్ణుడు చెప్పేస్తే ఆ పని అయిపోయేది. రాముడు గాని అందరికి ఒక మాట చెప్పేస్తే అందరు వినేసి ఉంటే ఇంక అయిపోయేది. ఇంక ఇదంతా ఉండేది కాదు అసలు. కాబట్టి ఇక్కడ అందుకే సార్ చెప్తారు, ధ్యానం చేస్తే మీరేం పడలేదు, ధ్యానం పరిచయం చేయండి అంతే. మీరు ఊరిక మాటల్లో చెప్పి మారండి, మాటల్లో చెప్పితే అయిపోయి కథలు కాదు ఇవి. ఎంతమంది చెప్పలే, ఎంతమంది యోగులు చెప్పలే, ఎంతమంది చెప్పటం లేదు, నిరంతరంగా చెప్తానే ఉన్నారు. నిరంతరంగా చూస్తే అన్ని దిక్కుల రాసే ఉన్నారు, అన్ని బుక్కులోనూ ఉంది. మరి ఎందుకు రావడం లేదు, ఎందుకు చేయడం లేదు? అట్లా కాదు. ఎప్పుడైతే మనిషి ధ్యానంగా మారుతాడో, ఒక ధ్యానిగా మారుతాడో, ఆటోమేటిక్ గా తను తను తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఒక జ్ఞానిగా అవుతాడో, అప్పుడు తనకి ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా పరివర్తన జరుగుతుంది. అప్పుడు దాకా పరివర్తన మనిషిలో జరగదు మాస్టర్స్. అతను ఎందుకంటే హ్యాబిట్ అయిపోయింది. ఆ గుణాలకి అతను బానిసత్వం అయిపోయాడు. అది ఊరికే బానిసత్వం నుంచి బయటికి రా, బయటికి రా అంటే ఎలా వస్తాడు? ఒక తాగుబోతుడు నువ్వు ఇంక వదులు 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 అంటే అతనికి అది ప్రేరేపిస్తూనే ఉంటది. అతను అలవాటు పడిపోయిండు. హ్యాబిట్ నుంచి ఎలా బయటకు వస్తాడు? సో ఈ గుణాలకు కూడా మనము బానిసత్వం అయిపోయాము. ఎన్నో జన్మల నుంచి ఆ గుణాల్ని మనం తెచ్చుకోవడం వల్ల ఆ గుణాలు పో 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 అని కొట్టుకుంటుంటే పోతుందా మాస్టర్స్? నాకు రోజు నేను రోజు అనుకునేదాన్ని. ధ్యానం రాక ముందు కూడా నాకు కోపం ఉండకూడదు, నాకు కోపం ఎందుకు వస్తుంది, కోపం నేను కంట్రోల్ చేయాలి. ఎక్కడ పోతుంది మాస్టర్స్ కోపం? రోజు అనుకునేదాన్ని, ఎందుకు ఇది, నా కోపం బాగాలేదే, ఇది కరెక్ట్ రా, దీనివల్ల చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది నాకు. కోపం పోవాలా 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 అదేం పోవడం లేదు. అది తీరా టైంకి వచ్చేసరికి దాని 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 ఇది చూపిస్తుంది. కాబట్టి కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చినానో నాకు ఎందుకు కోపం వస్తుందనే విషయం అర్థమైంది. అసలు రీజన్ ఏంది నా కోపానికి? నాకు ఎందుకు కలుగుతుంది ఈర్ష్య, నాకు ఎందుకు కలుగుతుంది కుళ్ళు అని ఎప్పుడైతే అది నాకు ఎందుకు కలుగుతుంది, ఏ విషయంలో కలుగుతుంది, ఎందుకు వస్తుందో తెలిసి నాకు అప్పుడు నాకు అర్థమైంది. ఓహో ఇదా జరిగేది, ఓ నా మైండ్ లో ఇది ఉందా, ఓ ఇది నేను మార్చేసుకుంటే, ఎప్పుడైతే దీన్ని నేను పరివర్తన చేసుకుని ఈ గుణాలను నేను పెట్టుకున్నప్పుడు ఇది వచ్చినప్పుడు నేను ఇలా చెప్పుకోవాలి, ఇది కరెక్ట్ కాదు కదా, ఆల్రెడీ కోపం మైండ్. ఓకే నాకు కుళ్ళు వస్తది. అప్పుడు నేను నీకు ఎందుకు కుళ్ళు వచ్చింది, అవసరమా నీ కుళ్ళు, ఏమైంది, పాపం వాళ్ళు బతకని, ఎందుకు వాళ్ళ మీద నీకు అంత ఈర్ష్య అని ఎప్పుడైతే నేను గుణాన్ని చెప్పుకున్నా అయిపోయింది మాయమైంది. చూడండి, జ్ఞానంతో దేనైనా దగ్నం చేయొచ్చు అంటే అది మాస్టర్స్. సో నాకు అర్థమైంది. సో నాకు కోపం వస్తుంది అంటే ఆడ ఏదో కారణంగా నాకు కోపం వచ్చింది, లేకపోతే ఊరికి కోపం ఎందుకు వచ్చింది, ఊరికి నాకేం కోపం రాదు కదా. ఏదో విషయం నన్ను ఇది చేసినా ఇంకా నేను ఎమ్మటి రియాక్ట్ అయ్యి. సో ఆ కుళ్ళు, ఈర్ష్య, అహంకారం ఊరికనే రాదు, ఏదో ఉంటది దాని కారణం వెనక. కారణం కనుక్కున్నాము అనుకో, అది వచ్చినప్పుడు అవసరం లేదమ్మా అని మనం ఎప్పుడైతే దాని ప్రతిక్రియకి మనం ఎప్పుడైతే ఆలోచన క్రియేట్ చేసామనుకో, ఎమ్మటే ఆ గుణము ఇంకా లేదా పరివర్తన చెందింది. ఎప్పుడైతే ఇది వచ్చింది, అవేర్నెస్ వచ్చింది మీకు. ఇప్పుడు నా కోపం అంతకుముందు అవేర్నెస్ లేదు, కోపం రియాక్ట్ అయిపోయినా. ఇప్పుడు కోపం రాగానే ఇది ఎందుకమ్మా, ఇది అవసరమా నీకు, నీ కోపం కరెక్ట్ కాదు, ఈ కోపం వెనక నీకు ఈర్ష్య ఉంది, నీకు నీకు వాళ్ళ మీద పగ ఉంది, అవసరమా ఈ గుణము, నేనేం ధ్యానం చేసిన ఇది అవసరమా అని ఎప్పుడు ఎరకొచ్చిందో అది అయిపోయింది కోపం. ఇంకా లేదా. చూడండి అవేర్నెస్ అనేది, అంతకు ముందు ఏంటి, అవేర్నెస్ లేదు, రియాక్ట్ అయిపోయింది, రియాక్ట్ అయిపోయినాక అవేర్నెస్ వచ్చింది దానిపై. అప్పుడు ఏం ప్రయోజనం, పశ్చాత్తాపం తర్వాత వచ్చింది. నేను ఎందుకు ఇట్టరే, నేను మంచిదానే కదా, కోపం వల్ల చెడదాని అయిపోతుంది,
ఇప్పుడు వెనక తీసుకోలేను కదా, నేనేం సాడిస్ట్ ఏం కాదు, నేనేం ఇది కాదు. ఆ టైంలో నాకు కోపం వచ్చింది, కానీ నేనేం అంత ఇది దాని కాదు కదా. కానీ వాళ్ళేమంటారు, ఏం ఎంత కోపమే, ఏం ఎంత ఇదే ఏమిటి అని, అయ్యో వీళ్ళు బ్యాడ్గా తీసేసుకున్నారు కదా, ఇప్పుడు నేనేం ఎంత తీసుకోగలుగుతామా మాస్టర్స్, ఎవడైనా అనుకుంటారు బ్యాడే అనుకుంటారు. సో ఖచ్చితంగా ఇది చూడండి ఎన్ని ఇది ఉంటుందో. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ కోపం ముందే, కోపం వస్తుంది ఓ ఇది ఉందని అవేర్నెస్ ముందే వచ్చేస్తుంది, మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఎమ్మటే ఎప్పుడైతే ఈ ఆలోచన ఎప్పుడైతే ఎరుపు వచ్చిందో ఎమ్మటే ఇంకా కోపం మనం కోపగించుకోవాలన్నా రాదు, అయిపోయింది దాని కథ. అవేర్నెస్ వచ్చేసింది మీకు. అలా పోతూ 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 ఆటోమేటిక్ నీ గుణాలు పెంచుకున్నాం అనుకో, ఆ ఫర్గివ్నెస్, ఆ వినయం, విధేయత, కరుణ, దయ, ఇంక ఈ గుణాలు అసలు రానే రావు. ఎవరైనా కోపగించుకున్నా పోనీలే అది వాళ్ళ ఒక గుణంలే, ఒకప్పుడు నేను కూడా అలానే ఉన్నా, పోతదిలే ఏం పర్వాలేదులే. మనం సైలెంట్ ఉంటే వాళ్ళే తగ్గుతారు, మనం రెచ్చగొడితే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. కాబట్టి ఎందుకు, వాళ్ళే తర్వాత పశ్చాత్తపడి మన దగ్గరికి వస్తుంది, సో మన రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది. సో ఎందుకు కోపగించుకునేది నేను, పోనీలే పాపం ఎంత కోపం వస్తే రియాక్ట్ అవుని అయిపించుకుంటారు కదా, హ్యాపీగా వాళ్ళే మళ్ళా హ్యాపీగా వస్తే ఏం పర్వాలేదు అంటారు. చూడండి ఎంత బాగుంది. సో ఆ తర్వాత ఆ దైవిక గుణాలు ఎప్పుడైతే పెంపొందించుకుంటామో మాస్టర్స్, అందుకే పత్రిజర్ ఫస్ట్ ఆయన ఆర్ ఫ్రెండ్స్ అన్నారు, తర్వాత మాస్టర్స్ అన్నారు, తర్వాత బిఆర్ గాడ్స్ అని చెప్పారు. సో ఫస్ట్ ఫ్రెండ్షిప్. సో ఈ ధ్యానం చేసేటప్పుడు ఆటోమేటిక్ గా మనము సరేలే, పోనీలే వాళ్ళు మన ఫ్రెండ్సే కదా, మనలాగనే కదా, సేమ్ మాట అయిపోయి కదా అని అక్కడ మనం ఒక ఫ్రెండ్షిప్ గా డీల్ చేస్తాం. మనం ఒకవేళ ప్రవర్తించినా, ఒకవేళ తెలియకుండా ఇదైనా సారీ చెప్పుకుంటాం, లేదా ముందే చెప్తాం, అబ్బా నా కోపం ఉంది ఏం అనుకోగాకు, కానీ నా ఆ టైంలో నువ్వు అర్థం చేసుకో అని ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ చేసి నేను ముందే మా ఫ్రెండ్స్కి చెప్పేదాన్ని అనమాట నా బిహేవియర్. ఆ ధ్యానంలోకి వచ్చి ఎందుకు ఓపెన్ ఉంటే పోతుంది, ఎందుకు మళ్ళీ వాళ్ళు ఫీల్ అయ్యి మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకుని నేను కోపగించుకొని వాళ్ళకు ఓకే చెప్పడం, ఇదో ఇంతకు రామాయణం ఎందుకు, అది ముందే చెప్పేశాను అనుకో, ఇదో నాకు ఇట్టు ఉంటది, నేను కోపగించుకుంటా, ఏదైనా అయితే ఇట్ అవుతా, నేను ఎప్పుడైనా ఇట్లా రియాక్ట్ అవ్వచ్చు, మీరేం పట్టించుకోవాలి, ఓకేనా. అప్పుడు వచ్చినప్పుడు నన్ను కొద్దిగా మీరు అర్థం చేసుకోండి, తర్వాత నేను నెమ్మదిగా తప్పించుకుంటాను, నేను ధ్యానం చేస్తున్నాను కదా, సో నెమ్మదిగా 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 నేను తెలుసుకుంటాను. కానీ నా గుణాలు ఈ, సో నేను ఓపెన్ గా మీతో షేర్ చేసుకుంటున్నా. సో మళ్ళా తెలిసి అయ్యో వాణి ఏందబ్బా ఇలాంటిదే అని మీరు మళ్ళా తెలుసు తర్వాత తెలుసుకొని, పోయి మీ పిల్ల మంచిగా మాట్లాడుతుంది పాపం కూడా ఇట్టది కూడా అంటదా, ఎలాంటి లాంగ్వేజ్ వాడుతుందా అని మళ్ళీ మీరు గొప్పకి ఎందుకు ఇవన్నీ, అదేదో ముందే నేను చెప్పేసుకున్నాను అనుకో, మీకు ఒక క్లారిటీ నాకు ఒక క్లారిటీ. సో మన రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ అనేది మంచిగా కొనసాగుతుంది. సో మీ గుణాలు కూడా నాకు అర్థమైపోతే నా గుణాలు మీరు అర్థం చేసుకుంటారు, సో హ్యాపీగా ఉంటది. సో తర్వాత ఆటోమేటిక్ గా మన ఆ కోపంలో మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి, నేను అయిపోయినాక మళ్ళీ నేను తెలుసుకున్నాను, నా ఏదో ఒక రోజు నేను ఒక బయట పడతాను, నన్ను నేను బ్యాలెన్స్ చేసుకునే టైం వస్తుంది. సో మీరేమైనా రియాక్ట్ అయ్యారనుకో, మీ ఒక గుణాలు నేను దాన్ని తీసుకుంటే, ఎందుకంటే నేను అర్థం చేసుకున్నాను మిమ్మల్ని, కాబట్టి నేను కోపగించుకోను, అలా నేను మిస్అండర్స్టాండ్ మీరు ఫీల్ అవుతారేమో, ఏం పర్వాలేదు, మీకు కోపం వస్తే మీరే తిట్టేయండి, నాకు కోపం వస్తే నేను తిట్టేస్తాను, మీరు తిట్టేయండి. సో ఆడికి అయిపోద్ది, సో అప్పుడు మీరు అండర్స్టాండ్ చేసుకుంటే నేను అండర్స్టాండ్. సో అలా మా ఫ్రెండ్స్ తో మేము చాలా క్లారిటీతో ఉండేమన్నమాట గుణాలతో ఫస్ట్. సో ఆ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి, మన ఫ్రెండ్స్ కి మన గురించి తెలిసి ఉండాలి, వాళ్ళు మన గురించి తెలిసి ఉండాలి. అప్పుడు మీ గుణాలు అప్పుడప్పుడు బయట పడినా కూడా భయపడరు వాళ్ళు. ఆల్రెడీ చెప్పిందిగా ఈమెకి క్వాలిటీ ఉందని, ఆల్రెడీ చెప్పిందిగా ఈ గుణం ఉందని, ఓకేలే, ఓపెన్ గానే చెప్పింది కదా తను, ఓకేలే అని మనం దాన్ని తీసుకుంటాం. సడన్ గా జరిగింది అనుకోండి తట్టుకోలేం మనం, ఓయ్ అమ్మ ఇదే ఎన్ని రోజులు ఈ మిట్ట అనుకో టిట్ అయింది అని. మనకు తెలిసిందే కదా మనం, అది భయంగా ఉంటుంది. చూడండి ఎలా ఉంటది. సో ఇప్పుడు కూడా ఆ ఫ్రెండ్షిప్ లో మనం ఓపెన్నెస్ తో ఉంటాం, ఫస్ట్ ఓపెన్నెస్ గా ఉండాలి. నువ్వు ఏంటో ముందు ఓపెన్ గా తెలిసినప్పుడు అవతలి వైపు మిస్అండర్స్టాండ్ చేసుకోరు, నువ్వు దాపెడతావు, రహస్యంగా దాపెట్టి నేను మంచి అని చెప్పి మాస్కులు వేసుకుంటాము, మాస్కులు చూపిస్తే ఏదో ఒక రోజు బయట పడదా మాస్టర్స్ గుణాలు, ఏదో ఒక రోజు బయట పడదా, ఎన్ని రోజులు దాపెట్టుకుంటారు మీ గుణాలు, కొన్ని రోజులే, దాని తర్వాత బయట పడే పడుతుంది.
సో అందుకనే మాస్టర్స్ ఎప్పుడు కూడా ఓపెన్ మైండ్ తో ఉండాలి. ఓపెన్ గానే మనం ఒక ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు మనం షేర్ చేసుకోవాలి. సో ఒక హస్బెండ్ కూడా భార్య గురించి బాగా తెలిస్తే భార్యకు కూడా హస్బెండ్ గురించి క్వాలిటీస్ బ్యాలెన్స్ చేసుకుంటాం. అప్పుడు కోపగించుకోవడం అనేది ఉండదు. అండర్స్టాండ్ చేసుకుంటాం. వాళ్ళ గుణాలు మనం అర్థం చేసుకుంటాం. పెడితేనే వచ్చేది డేంజర్. అది ఎప్పుడైతే ఓపెన్ అప్ అయిపోతే ఇంకా అప్పుడు పోయి సారీ 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 అని కొట్టుకుంటే అవుతుందా? ఇన్ని రోజులు భలే నటించి ఇన్ని రోజులు భలే మోసం చేసిందే అన్నట్టే ఉంటది మాస్టర్స్. అందుకే ఎప్పుడు కూడా ఓపెన్నెస్ ఉండాలి మాస్టర్స్. సో అది మాస్టర్స్. తర్వాత మనం మాస్టర్ అవుతాం ఈ గుణాల పట్ల. మనకు అంత ముందు ఈ ఒక గుణాలకి బానిసత్వంగా ఉన్నాం మనం. కోపం వస్తే కోపం మిక్కించుకునేది, ఈర్ష వస్తే ఏ గుణం ఇది చేస్తే రియాక్ట్ అవుతుంది. అంటే దానికి మనం బానిసత్వంగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే ధ్యానం చేశామో మనం దానికి బానిసత్వం ఉండము. మనం డీలర్. నీకు ఇప్పుడు కోపం అవసరమా? అవసరం లేదు, నువ్వురా. అవసరం లేదు. మనకు ఇప్పుడు ఇక్కడ ప్రేమగానే ఉండాలి. ప్రేమతత్వంతో ఉండాలా, ఇలా దయ కరుణతో ఉండాలా. నువ్వు కోపగించుకొని లాభం లేదు, దానివల్ల ఏం ప్రయోజనం లేదు అని చెప్పి మనం అక్కడ ఏం చేస్తాము? మనం మాస్టరీ సాధిస్తాం మనం మనసు మీద. సో అప్పుడు మన మనసు ఏంటది మనం చెప్పింది. అంతకుముందు ఏంది? మనం మనసు మాట విన్నాం. అది కోపగించుకుంటే మనం కోపగించుకున్నాం, అది తిట్టు అంటే మనం తిట్టాం, నువ్వు ఇట చెయ్యి అంటే ఇట చేసాం. అంటే మనసుకు బానిసత్వంగా జీవించాం. కాబట్టి అది చెప్పిందన్ని పనులు చేసేసాం. ఇప్పుడు మనం చెప్పినట్టు అది వినాలి. అది కోపగించుకుంటే మనం కోపగించుకోము, ఎందుకంటే మనకు అవేర్నెస్ ఉంది. సో ఇప్పుడు అది ఎట్లా రియాక్ట్ అయినా మనం రియాక్ట్ కాం, ఎందుకు మనకు తెలుసు. సో అప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ మాస్టరీ మనం సాధించినప్పుడు ఇప్పుడు ఏం రియాక్ట్ అవ్వాలో అదే రియాక్ట్ అవుతారు. ఎలా బిహేవ్ చేయాలో ఆ రకంగానే బిహేవ్ చేస్తాము. సో అది మాస్టరీ సాధిస్తాం మనం మన పట్ల. తర్వాత ఆటోమేటిక్ గా ఎప్పుడైతే నేను ఎవరు అని ఎప్పుడైతే మీకు పూర్తిగా మనకు అవేర్నెస్ వస్తుందో వీఆర్ ఆల్ గాడ్స్. అంటే నేను అదే. నేను ఇన్ని రోజులు నేను ఎవరో అనుకున్నా, నేను కూడా అదేనా? ఒక పరబ్రహ్మనంగా. నేను కూడా బ్రహ్మేనా అనే విషయం మనకు అర్థం. సో ఇలా మనము ఈ ఎన్ని విషయాలు నాకు ధ్యానం ముందు అసలు ఏమీ లేదు. సో ధ్యానం చేస్తుంటే ఏంటి అసలు ఎందుకు చేస్తున్నారు? మరి ఎంతోమంది మన యోగులందరినీ మనం చూస్తాం. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటి అని అసలు నాకు తెలిసేది కాదు. మన జీవితంలో అన్ని కోరికలు నెరవేరడానికి, అన్ని అనుకోవడానికి, మనం అన్ని చేసేయడానికి, ఆ పవర్స్ సాధించుకోవడానికేమో మనం అంత ధ్యానం చేసేది. అందుకేమో ధ్యానం చేసి వీళ్ళు పంచభూతాలు వీళ్ళు వశం అయిపోతుంది, వీళ్ళు ఏది అనుకుంటే చాలు వాళ్ళన్నీ కూడా చేసేస్తారు. అందుకేమో ఈ ధ్యానము. అప్పుడు మనకు కూడా అది ఉంటే మన జీవితంలో అన్ని కావాల్సినవి అన్ని కూడా పొందొచ్చు మనము. జీవితంలో అన్ని కూడా సమకూర్చుకోవచ్చు కదా అని నేను అనుకుంటున్నాను. కానీ ధ్యానంలోకి వచ్చినాక నేను ఎప్పుడైతే ప్రతిదీ ఒక అనుభవం ద్వారా ఎప్పుడైతే నన్ను నేను చూసుకోవడం, ఎప్పుడైతే ఒక్కొక్క దాన్ని నేను పరివర్తన చేసుకొని నా గుణాలు, అంతకు ముందు గుణాలని నేను ఎప్పుడైతే అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఎప్పుడైతే ఒక్కొక్క గుణాన్ని పరివర్తన చేస్తున్నప్పుడు ఇది కదా కావాల్సింది, ఇది ఉంటే ఇంకా వేరేటి మనకెందుకు, కావాల్సింది గుణాలు కదా అని నాకు మాత్రం మాస్టర్స్ ఇది మనం సంపాదించుకోవాల్సింది, ఇది మనకి ఉండాల్సింది. సో ఇది ఉంటే ఇంకా చాలు, మనకి ఇంకా వేరేది ఏది అవసరం లేదు అనే విషయం నాకు అర్థమైంది. మనం వెంకటేశ్వర స్వామి అంటే ఎందుకంత ఇష్టపడతాం? రాముడు అంటే ఎందుకంత ఇష్టపడతాం? సీతాదేవిని అంటే ఎందుకంత ఇష్టపడతాము? దేవతలందరినీ ఎందుకు ఇంత ఇష్టపడతాం మాస్టర్స్? సో వాళ్ళల్లో ఆ సద్గుణాల వల్లనే ఆ ఒక పాజిటివ్ ఎనర్జీ వాళ్ళల్లో ఆ ఒక అద్భుతమైన ఆ ఒక గుణాలని మనం చూసి మనం ఆకర్షితం అవుతున్నాం. అంతే తప్ప వాళ్ళు ఏదో పవర్స్ ఏదో వాళ్ళన్నీ కూడా ఇది చేస్తున్నారు అనేది కాదు మాస్టర్స్. సో అక్కడ ఆ గుణాలు ఉంటే ఇంకంతకన్నా ఏముంది మాస్టర్స్? ఇంకా
సో అందుకే మెయిన్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అందుకే మనం ఎందుకు రాముడు వాళ్ళని ఆదర్శంగా, సీతాదేవిని ఆదర్శంగా ఎందుకు తీసుకుంటున్నాం? ప్రతి ఊర్లో ఎందుకు గుడి ఉంది? ఎందుకు వాళ్ళని అంటే ఆ ధర్మము, వాళ్ళ సత్యం ధర్మములో జీవించారు. అంత గొప్ప గుణాలతో జీవించారు. అందుకే తరాలు తరాలు మారుతున్నా కూడా వాళ్ళందరినీ కూడా మనం తలుచుకుంటున్నాము అంటే ఎందుకు మాస్టర్స్? వాళ్ళ జీవన విధానం చూడండి ఎంత గొప్పగా ఉన్నారు. అంత గొప్ప గుణాలతో వాళ్ళ ఎంతో అద్భుతంగా వాళ్ళ జీవితంలో జీవించారు వాళ్ళు. అందుకనే మన ఊరందరూ వాళ్ళు చూసి నేర్చుకోండి, వాళ్ళని చూసి నేర్చుకోండి అని చెప్పేది అందుకే మాస్టర్స్. అందుకనే ఆ గుణాల క్యారెక్టర్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అందుకని ఈ ధ్యానం మాస్టర్స్ మనము మనం చెక్ చేసుకోవాల్సింది అది మాస్టర్. సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సింది అది. మన లోపల పరివర్తన వస్తుందా? మనం గ్రహించుకుంటున్నామా? మనం ఎలా ప్రవర్తిస్తున్నాము? మనం ఎలా ఆలోచిస్తున్నాము? ఏంటి అనేది మీరు సెల్ఫ్ చెక్ చేసుకొని దాన్ని ఎప్పుడు కూడా అలా ఉండడానికి మనము స- మన ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో మనం సాధన చేయడమే ఆ ఒక సహనం పెంపొందించుకోవడానికి. ఇప్పుడు గంటలు గంటలు అంతకు ముందు పరిగెత్తుతున్నాం ఆడికి ఈడికి, ఒక నిమిషం కూడా కూర్చోలేము, నాకు అలవాటు లేదు. కాబట్టి ఇప్పుడు కూర్చోవడం నేర్చుకుంటున్నాము, ఈ శరీరానికి కూర్చోవడం పెడుతున్నాము. ఎంత సహనం వచ్చిందో చూడండి. దీన్ని గంటలు గంటలు కూర్చొని పెడుతున్నాము, ఆ కూర్చొని పెట్టే దాంట్లోనే సహనం వచ్చింది మనకి. సో ఎప్పుడైతే అలా కూర్చుంటున్నామో, ఎప్పుడైతే ఈ ఒక మనసుని, ఈ శరీరాన్ని కూర్చోబెట్టి, ఎప్పుడైతే ఈ మనసును ఆలోచింప చేయకుండా ఈ ఆలోచించిన మనసుని కాసేపు కట్ చేస్తున్నాం, దాన్ని కాసేపు దాన్ని ఆలోచనలు కట్ చేసి మనం ప్రయత్నం చేస్తున్నాము ఆ ఒక ఆలోచన రహిత స్థితికి వెళ్ళడానికి. మనం ఈ మనసుని సైలెన్స్ చేస్తున్నాం కాసేపు. ఇంకా ఆడే రెండో స్టెప్ లోనే ఎంత మార్పు చెంది కూర్చునే దాంట్లో ఒక స్థిరత్వం తెచ్చాం, సహనం వచ్చింది. రెండో స్టెప్ లో మనకి ఆ ఒక సంకల్ప శక్తి, ఆ ఒక ఏకాగ్రతను మనం సాధిస్తున్నాం ఇక్కడ. సో ఆ మనసుని కూడా మనము నియంత్రించడం మనం చేస్తున్నాము. అక్కడ కట్ చేసి మనం కాసేపు సైలెంట్ గా ఉండడానికి, ఎప్పుడు ఆలోచనలు నిండిపోయిన మనసుని కాసేపు మనము ఆ మనసుని నియంత్రిస్తున్నాం మాస్టర్స్. దానివల్ల మనము మన వచ్చే ఆ ఒక కోపం గాని, ఆవేశం గాని ఆటోమేటిక్ గా నువ్వు మనసుని నియంత్రించావుగా ఇక్కడ. ఆలోచనలు కట్ చేసి శ్వాసల మీద మధ్య పెట్టాం కదా. ఎప్పుడైతే ఇక్కడ మనం ఈ ఒక దాన్ని చేయగలిగినప్పుడు ఆటోమేటిక్ గా మనలో జరిగే ఆ గుణాలని కూడా నియంత్రించగలుగుతాం మాస్టర్స్. సో అలా ఎప్పుడైతే మనం ఇవన్నీ చేసుకుంటా పోతామో ఆలోచన రహిత స్థితికి చేరంగానే అద్భుతంగా మనకు తెలిసిందే ఆ ఒక విశ్వశక్తి రావడం గాని, మన బ్లాక్స్ అన్ని ఇది చేయడం గాని, మనలో మూడో నేత్రం వికసింప చేయడం గాని, సత్యాన్ని దర్శించడం గాని, సత్యం వినడం గాని, మళ్ళీ ఆ ఒక సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. ఏంటి సత్యం? ఏ ధర్మాన్ని నేను ఆచరించాను? అసలు ఏంటి? అందరూ ఎన్నెన్నో చెప్తున్నారు. అసలైన సత్యం ఏంటి? అనేది మనమే స్వ అనుభవం ద్వారా తెలుసుకుంటాం. స్వ అనుభవం చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. వేల మంది చెప్తుండ్రు. ఏది సత్యం ఎవడికి తెలుసు మాస్టర్స్? ఏది పట్టుకోలో తెలియదు, ఏది పట్టుకోలేదు. ఎందుకంత డౌట్స్ మనకి? అంత అవసరమే లేదు. మనమే స్వ అనుభవం ద్వారా పొందినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది ఏది సత్యము, ఏది మనం ఆచరించాలి అని. అందుకే స్వ అనుభవమే విజయం అవుతుంది మనకి. వేరే వాళ్ళది ఎప్పుడు కూడా అది ప్రజ్ఞ కాజాలదు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ అంతే. నీకు తెలియదు అది సత్యమా, అబద్ధమా, నిజమా, వాళ్ళు బూటకం చెప్తున్నారా, కావాలని చెప్తున్నారా, పేరు కోసం చెప్తున్నారా, లేకుంటే ఇంకొకరి కోసం చెప్తున్నారా, కాపీ చేసి చెప్తున్నారా, బుక్కులు చదివి చెప్తున్నారా, నిజంగానే పొంది చెప్తున్నారా, నిజంగానే అనుభవం అయి చెప్తున్నారా? ఎలా కనుక్కుంటారు మాస్టర్స్ మీరు? ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటి? వెతికినా దొరకరు, వెతికినా కనిపెట్టలేరు. కాబట్టి ఎందుకు మాస్టర్స్ అంత శ్రమ మనకి? మన దగ్గర విద్య ఉన్నప్పుడు, మనమే స్వ అనుభవం ద్వారా తెలుసుకోగలిగినప్పుడు ఇది చేయండి మాస్టర్స్ చాలు మనకి. కాబట్టి మనం ఎప్పుడైతే సాధన చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, ఓహో ఇంతమంది ఇన్ని చెప్పారా,
ఓకే ధ్యానం ద్వారా మనకి ఓకే ఇది కరెక్టే అయితే ఇంతమందికి ఇన్ని దీని వల్ల వచ్చిందో ఓకే రైటే, ఇప్పుడు నాకు అనిపిస్తున్నది కూడా రైటే, ఓ నాలో ఇంత పరివర్తన వచ్చింది కూడా రైటే కరెక్టే అని ఒక మన తెలుసుకోవడానికి భయపడకుండా, లేకుంటే ధ్యానం వల్ల ఏం జరుగుతుందబ్బా నాకు ఇట్ట జరుగుతుంది అని మన భయం ఉంటుంది. సో 10 మంది ఓ ఇవన్నీ మామూలేలే అటైతే భయపడవాలి అని మనము మళ్ళా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో అందుకు స్వాధ్యాయం ఇంపార్టెంట్, సజ్జన సాంగత్యం. సో దాని ద్వారా ఇప్పుడు ప్రజెంట్ గా ఈ ఒక కాలంలో ఎంతమంది ఏం చేస్తున్నారు, ఎంత పరివర్తన చెందారు, ఎన్ని అనుభవాలు తెచ్చుకున్నారు, ఎన్ని మార్పు తీసుకురాగలిగారు, ఎలా వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రతిదీ చేస్తున్నారు. సో అక్కడ మనం తెలుసుకుంటాం అన్నమాట. ఎన్నో విషయాలు ఈ ప్రజెంట్ మూమెంట్ లో ఈ ప్రజెంట్ దీంట్లో మనము ఎన్నో విషయాలు తెలుసుకుంటాం, పాస్ట్ బుక్స్ ద్వారా తెలుసుకున్నాం. సో ఈ ప్రజెంట్ లో కూడా మనం ఎంతో మంది మాస్టర్స్ ద్వారా ఎన్నో సత్యాలను మనం తెలుసుకుంటాం. సో అందుకే సజ్జన సాంగత్యం అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. సో ఎప్పుడు ఈ మూడు చేసుకుంటా మనం సత్యం తెలుసుకుంటా మన ధర్మం ఏంటి, వేరే ధర్మం కాదు, ఎవరు ధర్మం వాళ్ళే ఆచరణ, నీ ధర్మం ఏంటి, నువ్వు హౌస్ వైఫ్ కొట్టి నీ ధర్మం ఏంది, యాజ్ నువ్వు సమాజంలో ఉన్నప్పుడు నీ ధర్మం ఏంది, నువ్వు టీచర్ అయింటే నీ ధర్మం ఏంటి, సో నీ ధర్మం ఏంది అని మనం తెలుసుకొని ఆ స్వధర్మం నువ్వు చేస్తూ. సో ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నా, నేను ఇప్పుడు మెడిటేటర్, ఐఎమ్ పిరమిడ్ మాస్టర్. సో నా పిరమిడ్ మాస్టర్ గా నా ధర్మం ఏంటి, సో ఆ ధర్మాన్ని మనం చెయ్యాలి. మన ఒక ధర్మం ఏంటి, ధ్యాన ప్రచారము, శాకాహారం ప్రచారము, పిరమిడ్, అన్నిటికల్ పిరమిడ్ రావాలి, అందరూ దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. సో ఇలా మరి అహింస, ఈ ఒక కరుణ, మనం ఈ జంతువులందరినీ ప్రొటెక్ట్ చేయాల్సిన ధర్మం మంది. సో ఆ ధర్మం మనం ఆచరించాలి అని మనము ఆ ఒక ధర్మం మన ధర్మం ఏంటో మనము ఆ ధర్మం ఆచరించాలి మాస్టర్స్ ఇక్కడ. సో అలా మన ధర్మం ఏంటో మనం తెలుసుకొని ఆ ధర్మం ఆచరిస్తూ మనం పరివర్తన చెందుతూ ఎప్పటికప్పుడు నిన్నటింకా ఈ రోజు బెటర్ ఉన్నంటే చాలు మాస్టర్స్, ఏం నాకు ఎక్కువ మార్పు రాలేదే, నేను ఇంకా అయిపోలేదే అనే ఆలోచన వద్దు మాస్టర్స్, అవసరం లేదు. ఏ రోజుకి ఆ రోజు మనము పరివర్తన చేసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు మనం బెటర్ గా జీవిస్తూ హ్యాపీగా సంసారంలోనే నిర్వాణం అని మనకి హ్యాపీగా మనం సంసారం చేసుకుంటూ ఆనందంగా మనం అన్నిటినీ మన కర్తవ్యాలన్నీ చేసుకుంటూ అలా మనము మన మన ఆత్మ ఒక చైతన్యాన్ని కూడా పెంపొందించుకుంటూ ఆ ఒక జ్ఞాన విస్తరణ మన ధ్యానం ద్వారా ఎంతో మనం తెలుసుకుంటాం, ఎంతో విషయం అలా మనల్ని మనం కూడా విస్తరింపజేసుకుంటూ ఎప్పుడు కూడా అనంతం మాస్టర్స్, ఫుల్ స్టాప్ అనేది లేదన్నమాట. సో ఎప్పుడు తెలుసుకుంటూ ఎప్పుడు విద్యార్థిగానే ఎప్పుడు కూడా అలా ఉంటూ మనం వెళ్తూ ఉండాలి మాస్టర్స్. కాబట్టి మాస్టర్స్ నిజంగా ఈ జ్ఞానం మరి అంత గొప్ప, మనకి ఒక బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు నిజంగా ఈ ఒక ఈ టైంలో ఫిజికల్ గా ఆ గురువుతో మనం ఎన్నో విషయాలు తెలుసుకోవడము, మరి ఈ ధ్యానం పరిచయం చేయడం, ఈ ఒక పీసీఎస్ఎం సొసైటీలో మనకి ఎన్నో గొప్ప అవకాశాలు, మనం నిజంగా మన బుద్ధి వికసింప చేసుకోవడానికి, మన ఒక ఆత్మ విస్తరణ చేయడానికి అన్ని రకాలుగా కూడా మన గురువు నిజంగా అన్ని కూడా ఏర్పాటు చేశారు. సో మనం చక్కగా వీటిని అన్నిటిని ఉపయోగించుకుంటూ మనం ప్రతి క్షణం మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఎప్పుడు సాధన మాత్రం చేస్తూనే ఉండాలి మాస్టర్స్. సాధన చేస్తూ ఉండాలి, స్వాధ్యాయం చేస్తుండాలి, సజ్జన సాంగత్యం చేసుకుంటుండాలి, ఎప్పుడు మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ వింటూ ఉండాలి, మనం తెలుసుకునే సేవ చేస్తూనే ఉండాలి. సో ఎవ్రీ టైం మనము మన ఒక ధర్మం చేస్తూనే ఉండాలి మాస్టర్స్. సో ఇంత గొప్ప అవకాశం నిజంగా మనకి లభించడం ఈ జూమ్, ఎస్పెషల్లీ జూమ్ నిర్వహిస్తున్న ప్రతి మాస్టర్స్ కి వాళ్ళ పొందిన అనుభవాలు చెప్పడానికి, అందరి ఆ గురించి తెలుసుకోవడానికి, ఎస్పెషల్లీ జూమ్స్ మాత్రము ఎంత ఉపయోగపడిందంటే అసలు చెప్పలేం మాస్టర్స్.
ఈ రోజు నేను బయటికి ఎక్కువగా పోయేది నేను తక్కువే, చాలా తక్కువ నేను పోయేది. సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు తప్ప నేను అంతగా బయటికి పోను మాస్టర్స్. కానీ జూమ్ ద్వారా నిజంగా నాకు తెలిసిన కొంతైనా నేను షేర్ చేసుకుంటున్నాను అంటే అది నిజంగా చాలా నాకు జూమ్ నాకు ఇచ్చిన గొప్ప అవకాశం అనుకుంటాను మాస్టర్స్. సో బయటికి పోలేరు, ఇంట్లోనే ఉండే ఒక స్త్రీలకి జూమ్ ద్వారా వాళ్ళ ఒక ప్రచారం ఎంతో అద్భుతంగా చేస్తున్నారు. సో జూమ్ ద్వారా ప్రచారం అనేది నిజంగా మనం ఒక ధర్మం ఈ ఈ రకంగా చేస్తున్నామంటే ఇంకా తన ఆనందం ఏముంది మాస్టర్స్. సో రియల్ గా నాకు జూమ్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్స్ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎంత సహనం, ఎంత పేషెన్స్, ఎంత గొప్పగా పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా ఎంత గొప్ప లోక కళ్యాణం ఎంత వర్క్ చేస్తున్నారో మాస్టర్స్, వాళ్ళ కళ్యాణం లోక కళ్యాణం కోసం కానీ నిజంగా ఎంత అద్భుతంగా చేస్తున్నారో నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్. అందుకే ప్రతిసారి ఊరికినే చెప్పలేదు పిరమిడ్ మాస్టర్స్ అంటే అప్పుడు నేను అనుకో ఎందుకబ్బా సార్ అంత పొగుడుతున్నారని. కానీ నిజంగా ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్క మాస్టర్స్ ఎంత చేస్తున్నారంటే ఎవ్వరికి వాళ్ళు అసలు ఎంత అద్భుతంగా అసలు ధ్యానం గాని అందరికి పంచడం చెప్పడం గాని అసలు వాళ్ళు పొందిన జ్ఞానం షేర్ చేయడం గాని ప్రోత్సహించడం గాని సపోర్ట్ చేయడం గాని నిజంగా వండర్ఫుల్ మాస్టర్స్. సో ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు మరి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి ఇక్కడ ఇంత మంది మీ అందరితో షేర్ చేసుకునే ఈ ఒక అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్, ఇది పత్రి సారు జ్ఞాన రవరత్నాలు అనే దాంట్లో ఒకానొక మహారత్నం అండి. అనుభవమే జ్ఞానము అంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినాలి, అది రైటా రాంగా అని చెప్పనేది మనకు సాధన. ఆ జ్ఞానాన్ని మనం నెమరు వేసుకొని దాంట్లో ఇందాక మేడం అంతా స్వానుభవంగా ఏదైతే దాన్ని తీసుకొని మార్పు కోపం కానీ ఆ తర్వాత మాటలు ఎలా కంట్రోల్ చేసుకోవాలని ఎరుక, దాని గురించి ఆ సాధన అనేది ఒక మ్యాజిక్ లాగా వర్క్ చేస్తుందండి. ఎప్పుడు అవుతుంది అని అంటే ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించినప్పుడు. మాస్టర్స్ చాలా చక్కగా అనుభవాల్ని షేర్ చేసుకున్నారు మేడం. అనుభవాలు అనేది నిజంగా మాస్టర్స్ చూడండి, అంటే ధ్యానము ఈ సజ్జన సాంగత్యం అని అంటే ఏం లేదండి, ముచ్చట్లు పెట్టుకుంటాం కదా, ఆ ముచ్చట్లనే సజ్జన సాంగత్యం అంటున్నాము. కాకపోతే ఇది దేనికి అని అంటే ఆత్మపరంగా ఎదుగుదలకండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు. మన ఒక ఎదుగుదలగా మన గురించి మనం, అంటే నేను ఇది మారాను, ఇప్పుడు చెప్పుకునేదంతా కూడా ముచ్చట్లే కదా. ఆ దాంట్లో ఏం చెప్పుకుంటున్నాం, నేను ఇది తెలుసుకున్నాను, ఇది మారాను, ఇది ధ్యానం వల్ల చాలా బాగుంది నా లైఫ్, మీరు కూడా ఇలా చేసి చేసుకోండి అని చెప్పని చెప్తున్నారు. అంటే అవును. ఏదైతే మనం ఇప్పుడు చేస్తున్నామో ఈ స్వాధ్యాయం, మేడం ఆ స్వాధ్యాయం చేసుకొని తనని తాను కలుగుని సెల్ఫ్ డిస్కవరీయే కదండి. తెలుసుకున్న అవును. తర్వాతే దాంట్లో తప్పు ఒప్పులు తెలుసుకుంటాయి. ఆ తెలుసుకున్న తర్వాత ఆ జ్ఞానం అనేది ఉపయోగించి ఆ ధ్యానం ద్వారా ఎరుక అనేది వస్తుంది కదా, అప్పుడు ఆటోమేటిక్ గా మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. చాలా చక్కగా మీ యొక్క అనుభవాలు మాతో పంచుకున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఈ ధ్యానంతో వచ్చే ఈ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అనుభవించినప్పుడు మాత్రమే ఎదగలుగుతామండి. ఖచ్చితంగా మాస్టర్స్, ఆ జ్ఞానాన్ని వినింది దాన్ని అది ఆవు ఒక గడ్డికి పచ్చిక మేసిన తర్వాత నెమరు వేసుకుంటూ ఉంటుంది కదా, అలా నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనలో మార్పు వస్తుంది. ఎక్కడైనా కూడా ఎదుట వాళ్ళు కోపం ఎక్కువ ఉంది అని ఎందుకు చెప్తున్నారు పదే పదే అని అంటే అక్కడ మనలో లోపం ఉంది, అది సరి చేసుకోమని. వాళ్ళు చెప్పే వాళ్ళు లేకపోతే మనకు అసలు మన లోపం తెలియదండి, మనం చాలా గ్రేట్ అనుకుంటాం, ఇంకా అహంకారం ఎక్కువ వచ్చేస్తుంది. ఎదుటి వాళ్ళు ఉన్నారు అక్కడ, అక్కడ హేళన చేస్తున్నారంటే అక్కడ ఏదో ఉంది, మనలో మార్చుకోవాలి. రియాక్ట్ అవుతున్నామంటే అక్కడ రియాక్ట్ అవ్వేదానికి మనం వల్ల ఏదో జరుగుతోంది, అక్కడ మనం బాధపడుతున్నామంటే అది బాధపడేది మనం కాబట్టి మనలో మార్పు చేసుకొని రావాలి. మనం ఇక్కడ ఎవరిని మార్చడానికి రాలేదండి, మన మార్పుని చూసి, మనం మారింది చూసి చెబితే దాన్ని చూసి ఆటోమేటిక్ గా మార్చేలాగా ఆ వాక్కు అంత గొప్పగా ఉపయోగించుకోవాలి మాస్టర్స్. చాలా చాలా థ్యాంక్స్ మేడం, చక్కగా ఈ రోజు ఒక సెషన్ ని మాకు ఇంత చక్కటి మీ యొక్క అనుభవ జ్ఞానాన్ని పంచారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్, మేడంతో ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. అందరికీ కూడా అన్మ్యూట్ ఇచ్చున్నానండి. కృపాంటి మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. నిజంగా అనుభవ జ్ఞానం గొప్పదని అంటూ నీరజ కూడా అదే చెప్తుంది కదా, అంటే నిజమే. అనుభవంతో చెప్పే జ్ఞానము ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు కూడా సూటిగా తాగుతుంది మేడం. ఎందుకంటే పుస్తకాల నాలెడ్జి మీరు అన్నట్టు
దేవుళ్ళు ఎందుకు అంత గొప్పగా మనం పూజిస్తున్నాము అంటే అంత వాళ్ళ యొక్క గుణాలు బట్టే కదా, వాళ్ళ యొక్క ప్రేమ, కరుణ, దయ, జాలి. అంటే దేవుణ్ణి అడిగితే ఏదైనా వరం ఇస్తాడు. ఆయన అంటే ఎందుకు ఇస్తాడు? ఆయన నీ యొక్క బాధను చూడలేక, నీ కష్టాన్ని అర్థం చేసుకొని నీకు వరం ఇస్తాడనే కదా అంటే దేవుణ్ణి అడుగుతున్నాం మనం. అంటే ఎవరైనా సరే దేవుణ్ణి అడుగుతారు, ఎందుకంటే ఆయనలో ఉన్న గుణం అది, ఇచ్చే గుణం ఆయనకి. అలాగే కూడా మనం కూడా దేవుళ్ళమే అని పత్రిసారి చెప్పారు. మనం కూడా సామాన్యం కాదు. కాబట్టి అలాంటి గుణాన్ని మనం పెంపొందించుకుని ఉన్నాము. కానీ మనం కూడా ఇచ్చే గుణం ఉంటే మనమే దేవుళ్ళం అవుతాము. ఆ జ్ఞానం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అద్భుతంగా మన జీవితాన్ని మార్చుకోవచ్చు. మనం మారితే ఎదుటి వ్యక్తిని ఆనందంగా ఉంచుకోవచ్చు అనేది మీ యొక్క అనుభవ జ్ఞానం చాలా గొప్పగా ఉంది మేడం. ఎందుకంటే అనుభవ జ్ఞానం దాని అంత గొప్పది. ఆచరణ చేసి చెప్పే దానిలోని సత్యం ఉంటుంది మేడం. ఎవరో ఎవరిదో నాలెడ్జ్ మనం పట్టుకున్నాం అనుకోండి, అది వాళ్ళ అనుభవం, వాళ్ళ స్వ అనుభవం. కానీ మన స్వ అనుభవంతో మనం ఆచరణ చేసుకుంటూ మన గుణాలను ఎలా మార్చుకోవాలి. ఓకే, కోపం రాకుండా ఎవరికి ఉండదు, ఎందుకంటే ప్రపంచంలో ఇది సహజం. అది ఎందుకంటే మనిషి యొక్క నైతిక గుణాలు ఉంటాయి. కోపం వస్తుంది, అహంకారం వస్తుంది, ఒక్కొక్కటి ఈర్ష వస్తుంది. అది ఆధ్యాత్మిక గదిలో ఉండొచ్చు, బాహ్యంగా ఉండొచ్చు. కానీ అది వచ్చినప్పుడు చెక్ చేసుకోవాలి. నేను ఎందుకు ఇలా అహంకార పడుతున్నాను, ఎందుకు కోపపడుతున్నాను, చిన్న విషయానికి నేను ఎందుకు కోపపడుతున్నాను, ఎదుటి వ్యక్తి ఎందుకు బాధపడుతున్నాను. ఓకే, ఆ క్షణం అయిపోయింది అనుకోండి, తర్వాత క్షణంలోనైనా మనం మాట్లాడి వాళ్ళతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా అవతల వాళ్ళ మీద, మన మీద ఉన్న ద్వేషం అవతల వాళ్ళకి పోతుంది కదా. మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ధ్యానంలో కూర్చొని సారీ చెప్పుకోవచ్చు ఆత్మ పిలిచి. అంటే ఇవన్నీ మనల్ని మనం మార్చుకోవడానికే. మీరు అన్నట్టు కదా, ఎవరిని ఉద్ధరించడానికి కాదు, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి భూమి మీదకి వచ్చాం. అంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎదుగుతున్న కొలది మన చుట్టూ ఉన్న, అంటే మనం ఎంత మంచిగా ఉందాం అనుకున్నా మన చుట్టూ ఉన్న వాళ్ళు పొడుస్తూనే ఉంటారు మనకి ఏదో ఒకటి. ఆ పొడుస్తూ ఉన్నప్పుడు అక్కడ మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము. ఓకే, మామూలుగా ఉన్నప్పుడు ధ్యానం లేకముందు ఎలా రియాక్ట్ అయ్యి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాము అనేది మనం అర్థం చేసుకొని, ఓకే మనం ఎందుకు వాళ్ళేదన్నా మనం ఎందుకు ఫీల్ అవ్వాలని మనం అర్థం చేసుకుంటే అక్కడ సమస్య అనేది ఉండదు. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఎందుకంటే మీ స్వయం అనుభవం అయినా అందరికీ అది ఉపయోగపడేది. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ స్వయం అనుభవం అనేది అవసరం. ఎందుకంటే మనల్ని మన ఆధ్యాత్మిక ఎదగాలి అంటే మనం మనల్ని మనం చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాంటి జ్ఞానం నిజమే మేడం, ప్రతి ఒక్కరు ఆచరణ చేయవలసిందే. ప్రతిసారి అదే అంటారు, ఎప్పటికప్పుడు నువ్వు చెక్ చేసుకో. నువ్వు ఎవరిని ఉద్ధరించక నిన్ను ఉద్ధరించుకో. కృష్ణుడు చెప్పిన అదే, ఉద్ధరేత ఆత్మనం అని. అంటే ప్రతి ఒక్కరిని ఆత్మను ఉద్ధరించుకోమని చెప్తున్నారు భూమి మీద. ఎదుటి వ్యక్తి అంటున్నారు పదే పదే అంటే మనం లోపం ఉంది, కరెక్టే. ఆ లోపం మనకు తెలియదు, ఇతరులకు తెలుస్తూ ఉంటుంది నీరజ అన్నట్టు. కానీ దాన్ని కూడా అర్థం చేసుకొని, ఓకే నేను ఇలా మారాలి. పదే పదే అంటున్నారు ఏంటంటే నాది వచ్చిందా, నేను మార్చుకోవాలి. నేను ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండకూడదు. ఇలాగ ఉంటే నన్ను చూసేవాళ్ళు నన్ను చూసి నేర్చుకుంటారు. చాలా మంది అంటారు, ఏమంటారంటే ధ్యానం చేస్తుంటే మీలో ఏం మార్పు రానప్పుడు మిమ్మల్ని చూసి ఇంక ధ్యానం ఎందుకు చేయాలంటారు. ఎందుకంటే ధ్యానం చేసేటప్పుడు ముందు ఉన్న గుణానికి, ధ్యానం వచ్చిన తర్వాత గుణానికి చెక్ చేసుకుంటారు జనాలు. మనకి తెలియదు కానీ ఇతరులు మన చుట్టూ ఉన్నవాళ్ళు చెక్ చేస్తారు. అప్పుడు అనుకుంటారు నిజమే, తను అప్పటికి ఇప్పుడు చాలా మారింది. తన మాట తీరులో కానీ తన ప్రవర్తనలో కూడా చాలా మారింది. మనం ధ్యానం చేస్తే మనం కూడా ఇలా మారుతాం కదా అని మనం చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటారు. ఇవన్నీ చాలా అద్భుతంగా చెప్పారు మేడం. ఈ స్వయం అనుభవం అయినా సరే అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అలాగే మంచి మంచి వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేస్తే ఇంత ఆత్మజ్ఞానం ఇస్తున్న ఆ బ్రహ్మాస్ మెడిటేషన్ నీరజ కూడా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడతారా అండి? అందరికి మరొకసారి అన్మ్యూట్ ఇస్తున్నాను మాస్టర్స్. ఇందిరా మేడం మాట్లాడండి మేడం. మేడం చాలా బాగా చెప్పారండి, మేడం గారు బాగా చెప్పారు. అలాగే అందరికీ ఉంటుంది కోపం, ధ్యానం చేసి కంట్రోల్ అవుతుంటాం. మనం కంట్రోల్ అవుతున్న అవతల వాళ్ళు కోపం అవుతుంటే ఏం చెయ్యాలి? ఎందుకంటే మేడం, ఇప్పుడు మనకి ఈ రోజు ఇరుక్కొచ్చింది కాబట్టి మనకి కోపం మనం మార్చుకున్నాం. ఇప్పుడు ఆ ఓతిలివి వాళ్ళ ప్రవర్తన అంతే, వాళ్ళు కోపం ఇచ్చుకుంటుంటారు. మనకు తెలుసు కదా, సో మనం పట్టించుకోము అంతే. లేదు మేడం, ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన వాళ్ళు ఉంటారు, వాళ్ళ బిహేవియర్ అలానే ఉంటది. ఇక్కడ మనమే సైలెంట్ గా మనం ఇక్కడ బ్యాలెన్స్ మనమే చేసుకోవాలి. ప్రతిదీ మనమే సహనంతో ఉండాలి. ఎందుకంటే మీరు ఎంత ఫైట్ చేసినా వాళ్ళు ఎందుకు వాళ్ళు మీకు మనకు తగ్గట్టు ఎందుకు మారుతారు మేడం? ఎవరేం మారరు. ఇప్పుడు వాళ్ళు గ్రహిస్తే వాళ్ళు మారుతారు, లేకుంటే వాళ్ళ బిహేవియర్ అంతే. వాళ్ళు ఏ బిహేవియర్ లో ఉన్నా, ఇప్పుడు మనం అంతే. ధ్యానం రాకుండా ముందు మన బిహేవియర్ మనం ఎలా కావాలో అలానే ఉంటాం. కానీ ఇప్పుడు తెలిసింది మనకి తప్పు ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు అని తెలిసినాక మనం పరివర్తన చేసుకున్నాం.
కాబట్టి ఇక్కడ మన ధ్యానం చేసే కొద్ది మనం అన్ని కూడా టేక్ ఇట్ ఈజీ, మన సహనం మనమే పెంచుకుంటాం. చాలా మనకి ఎంత సహనము వస్తుంది అంటే ఏది అన్నా కూడా అసలు చౌక్ కూడా మనకి ఇది అవ్వదు, తీసుకోము అసలు. ఎన్ని చేసినా కూడా తట్టుకునే శక్తి వస్తుంది. మీరు గంటలు గంటలు ధ్యానం చేసుకునే కొద్ది అసలు ఎంతైనా భరిస్తాం అన్నమాట. మనం భరించే శక్తి మనం పెంచుకుంటాం. ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాము, మా ఊర్లో నేను వెళ్ళినా ఏమంటే ఇప్పుడు కొంతమంది కొద్దిగా మైండ్ కొద్దిగా డిస్టర్బ్ ఉన్నప్పుడు రాత్రంతా వాళ్ళు అరుస్తూనే ఉంటారు. వాళ్ళు ఒక్క నిమిషం కూడా పనుకోరు వాళ్ళు. నేను మాత్రము వాళ్ళు పక్కనే పనుకొని హ్యాపీగా ధ్యానం చేసుకొని నిద్రపోతున్నా. నా పక్కన ఉన్న వాళ్ళందరూ అయ్యో మాకు నిద్ర పట్టడం లే, అబ్బా మాకు పిచ్చి లేస్తుంది, అబ్బా మాకు ఇది అని చెప్పి వెళ్ళిపోయారు. నేను మాత్రం హ్యాపీగా పనుకున్నాను. అంటే అంత సహనం వస్తుంది, అంత గోల్ జరుగుతున్నా కూడా మనకి ఎటువంటి డిస్టర్బ్ ఉండదు. సో అట్లాంటి పరీక్షలు చేసుకుంటుంటా, నాలో ఎంత సహనం వచ్చింది, నేను ఉండగలుగుతానా, నేను నేను దీన్ని ఎలా తీసుకుంటున్నా అనేసి. సో ఆటోమేటిక్ గా ధ్యాన సాధన పెంచే కొంది మనకి మనం ఎప్పుడైతే ఆ శ్వాసని గమనిస్తూ ఉంటామో, ఆలోచనకి మనం అవకాశం ఇవ్వకుండా ఆ స్థితిని ఎప్పుడైతే పెంచుకుంటామో మనము అనవసరమైన కట్ చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మేడం. కంట్రోల్ అవడం కష్టం అందుకే సార్ కొంచెం, మీరు అంటాడు, అన్నట్టు మన సాధన మనం చెయ్యాలి. పెద్దగారు ఏమంటాడు, వాళ్ళు కోపగించుకుంటే నీకేమి తూతులు ఏం పడి నువ్వు పట్టించుకోవాలి, తీసుకోగాక అసలు ఎందుకు తీసుకుంటుండవు నువ్వు, వాళ్ళు తిడతారు, వాళ్ళు అవమర్చి తీసుకోగాక అంటే అసలు వాళ్ళు. అది కరెక్టే. అది పత్రిక ఏమంటాడంటే నీ శరీరాన్ని ఎవరైనా ముట్టి నీ శరీరాన్ని హింసిస్తే అప్పుడు చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా మన శరీరాన్ని హింసించే, మన శరీరాన్ని ఇది చేసి, ఎందుకంటే మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన ధర్మం. సో అప్పుడు మాత్రమే మనం వాళ్ళ మీద ఇది చేయొచ్చు. తిట్టులది అసలు మనం పట్టించుకోవాల్సిన వాళ్ళు, తిట్టిని వాడు ఎంత కావాలో తిట్టుకొని బాగా తిట్టుకో అని చెప్పాలంటే, ఇంకా మనం బాగా తిట్టుకో, బ్రహ్మాండంగా తిట్టుకో అని చెప్పాలి. మనం కానీ ఆచరించమంటే మన బుద్ధులు అయిపోతాం మేడం. మనం ఆచరిస్తే వాళ్ళు అయిపోతాం. మనం ఇంకేముంది ఆ స్థితిలో ఆచరిస్తే ఇంకా అయిపోయింది, కథ అయిపోయింది. సో ఈ ఆచరించడమే కష్టం. అదే. థ్యాంక్ యూ మేడం, నా క్వశ్చన్ కి బాగానే ఆన్సర్ వచ్చింది. అడగాలి మేడం, షేర్ చేసుకోవడానికే కదా మేడం మనం ఉండేది, ఒకరికొకరు షేర్ చేసుకోవడానికే కదా. నాకు కూడా ఇంకా కొన్ని గుణాలు ఏం పోలేదు, ఇంకా తగ్గల, కానీ కొంత శాతం తగ్గింది. కానీ ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం, మనం సాధన చేసే కొద్ది కొంత తగ్గించుకొని వస్తాం అన్నమాట మనం అన్ని కూడా. అవును మేడం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా అండి మేడంతో? మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడతారా అండి, లేకపోతే సెషన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్? ఓకే మేడం, సెషన్ క్లోజ్ చేసుకుందామా మేడం? థ్యాంక్ యూ సో మచ్ మేడం, చక్కటి ఒక జ్ఞానాన్ని మాకు అందించారు. ఎంతో చక్కగా మీ యొక్క అనుభవాలను కూడా పంచుకున్నారు. ఏం మార్పిడి చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఏం చేస్తే వస్తుంది అని చక్కగా మీ యొక్క అనుభవం జ్ఞానాన్ని మాకంతా కూడా దివ్యంగా పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి. థ్యాంక్ యూ.